మీకు ఏ రుజువు మీకు అనవసరమా? మీరు దేవుల్లో ఉన్నాము అనడానికి మీకు రుజువేది? రుజువు మనం చేసే క్రియలు. అంటే ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఎంతటి స్థితిలో ఉన్నా కానీ దేవుల్లోనే ఉన్నాం అనుకుంటాడు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్పాను మీకు. హృదయము అన్నింటికంటే మళ్ళీ అన్నిటికంటే మోసకరమైంది ఇది. నువ్వు ఎందులో ఉన్నా రైట్ అంటది. సెంట్రల్ జైల్లో ఉన్నా నేను రైట్ అంటుంటుంది అనమాట. ఎవడు కూడా ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుంది అనుకోండి, ఇద్దరి మధ్యన అనగండి, ఇద్దరు కరెక్ట్ అంటారు. కానీ కరెక్ట్ ఒకటేనా, ఇద్దరునా? అలాగే మీకే రైట్, భార్య భర్త ఇద్దరిలోనే ఎవరు రైట్? ఇద్దరు రైటే. మరి గొడవ ఎందుకు వచ్చింది? అలాగనమాట. ప్రతిదీ ఆవిడే రైట్ అంటారు, ఈవిడే రైట్ అంటారు. ఇద్దరికి రైట్ ఎదురా అంటే మధ్యలో ఎవరి పక్షాన ఆవిడని మాట్లాడకపోతే ఆడు రైట్, ఆడు రాంగ్ అంటారు మళ్ళీ. సో ఇలాగా మిమ్మల్ని మీరు హృదయం మోసం చేసినట్టుగా కాదు నేను అనేది. మీకు బైబిల్ ప్రకారంగా నేను దేవుణ్ణిలో ఉన్నాను అనడానికి నీకు రుజువేది అమ్మా? శ్రమలు. గుర్తుపెట్టుకోండి. నిందలు, అవమానాలు, అబద్ధంగా చెడ్డ మాటలు వచ్చినప్పుడు మీరు ధన్యులు. ఏమా? ఒకటి. ఇంకొకటి లక్షణం. ఇంకేంటి లక్షణాలు? దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా నీ జీవితం చల్లగా సాగిపోతుంది అనుకోండి, సుఖంగా వెళ్తుంది అనుకోండి, అంటే నువ్వు రాంగ్ అని అర్థం. సుఖం ఉండకూడదు. సుఖం అంటే నిద్రపోకుండా దెయ్యాల్లా చూడమని కాదు. అంటే దాని అర్థం సుఖం అంటే ఏం చేసినా సుఖం కోసమే, ఏం చేసినా స్వార్థంగానే అలా చూసామనుకోండి, నువ్వు రాంగ్ అని అర్థం. దీంట్లో నుంచే చూసుకోవాలి నీ క్యారెక్టర్. బయట వాళ్ళు వంద చెప్తారు, అసలు ఆ మాటలే నమ్మకూడదు మీరు. బయట వాళ్ళు చెప్పిన మాటలు కాదు. ఇప్పుడు ఈవిడ ఒకలా చెప్తుంది, ఆవిడ ఒకలా చెప్తుంది. అమ్మ ఇది ఏ కలరు అన్నాం అనుకోండి, ఏ కలర్ ఇది? బ్లూ. ఎందుకని? కలర్ ఉందనా? లోపల బ్లాక్ ఉంటే ఒక్కోసారి చూడండి, పెన్న క్యాప్ లేకపోతే దీన్ని తీసి క్యాప్ ఇంకో దానికి పెడతాం మనం కదా, మోసపోతూ ఉంటాం అనమాట. ఏ చేతిలో ఏముందో చెప్పు. ఒక్కొక్కడు లక్కీగా రైట్ చెప్పొచ్చు, ఒకటి రాంగ్ చెప్పొచ్చు. అందుకని నువ్వేదో చెప్పేసింది రైట్ కాదు, నువ్వేదో ఎవరో చెప్పిన దాన్ని బట్టి రైట్ కాదు. నీకు రైట్ ఏదంటే బైబిల్లో మళ్ళీ బైబిల్ నీకు చదువుతూ రాదు కదా, మరి అప్పుడు ఎలా రైట్ అవుతుంది అంటే, ఇదిగో పేతురు గారిని పట్టుకో. పేతురు గారికి ఏం జరిగింది? పేతురు గారు ఏం చేసింది? ఇంకో పలానా చోట ఉంది. ఆయన కూడా లోకంలో తిరుగుతూ చేపలు పట్టుకుంటూ ఏదో ఆయన జీవితం నుండి పిల్లల్ని పెంచుకోవాలని ఏదో తన జీవితంలో టైం అంతా కేటాయించాడు. రాత్రి పగలు నిద్ర లేకుండా ఈ భౌతిక సంబంధమైన అవసరాల కోసమే కష్టపడేవాడు. ఈ లోపల యేసుప్రభు వచ్చాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పి నేను చెప్పినట్టు చేయన్నాడు, చేశాడు. అరే ఇది దొరికేసింది నాకు అనుకున్నాడు. అయితే ఆయనతో ఉంటే నాకు నేను ఇన్ని రోజులు కష్టపడిన టైం అంతా కూడా ఆయనే నాకు ఇచ్చేస్తాడు. అందువల్ల నాకు ఈయన ఏం చెప్పినా సరే చేసుకుంటూ పోతే ఇది వచ్చేది అది వచ్చేది అనుకున్నాడు. ఇప్పుడు ఆయన మాట వింటేనే కదా అన్ని వచ్చాయి. మరి ఈయన మాటని వెనగలపోతే ఇంకెన్ని వస్తాయి? అందుకని కుటుంబం ఆ రోజు నుంచి ఇంకా రోడ్డును పడతా ఉండదు. ఇంకా దేవుడు చూసుకుంటాడు అనమాట. దాని అర్థం అంటే నా వెనకాల రండి, ఇదిగో మీరు వెనకాల రాకపోవడానికి కారణం ఏది? మీరు అనుకున్న సంపద, మీరు అనుకున్నటువంటి ఏవో అక్కడ మీకు జరిగి ముందు నేను అది చూపించేస్తున్నాను చూసుకోండి. అదిగో ఒక్కరోజు మీరు 10 రోజులు చేసే పనిని నేను ఒక్క సెకండ్లో మీకు చేసి చూపిస్తున్నాను. కాబట్టి అది మనం దేవుని పని మీద నా వెనకాల వచ్చేయండి, మీ పని నేను ఏముంది సిటీలో చేసి పెడతాను అన్నాడు. ఒకరికి అన్నాడు, ఒకడికి ఏదో ఇలాగ ఇబ్బంది వచ్చింది, వెళ్ళండి అంగా ఆ చేపలో ఉంది చూసుకోండి, ఆ చేపలో ఉండండి, ఇంత బంగారం వస్తుంది, వాళ్ళకి ఎలాగ గిరిగా ఇచ్చేయండి అన్నాడు. అంతే. ఇది చేపలో బంగారం రావటం ఏంటి, చేపలో అది రావడం ఏంటి అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఏదైనా వస్తుంది. అర్థమవుతుందమ్మా? అందుకని మనం దేవునిలో ఉంటే చాలు. ఈ భౌతిక సంబంధమైన అన్నం, భౌతిక సంబంధమైన ఆస్తులు, భౌతిక సంబంధమైన అవసరాలు ఆపాటివి టిక్కుమని అయిపోతాయి అంతే. అందుకని దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఏ లోటు రాదు. ఒకవేళ వచ్చినది
శ్రమలోనే నువ్వు ఎలా నిలబడతావు అన్నది విషయం తప్ప నీకేమీ లోటు లేకుండా చేస్తానన్నది ఏం కాదు. దేవుని మీద ఆధారపడాలని ఒక్కోసారి కంచం పక్కకు తీస్తాడు. తీస్తే నువ్వు కంగారు పడిపోయి ఆ, ఇంకొక దొంగతనం చేసేస్తావు కంగారు పడిపోయి. అప్పుడే నువ్వేం చేయాలి? తీసేసావు నాకు తెలుసు, ఎందుకు తీసావో నాకు తెలుసు, ఎందుకు తీసావు? ఇంకో పేతురు గారికి అలాగే తీసావు ఒకరోజు, నాకు అలాగే తీసావు. నేను ఎంత కరెక్ట్గా వెళ్ళిపోతున్నానో అనుకుని మోకాలు వేసేసి ప్రార్థన చేస్తూ ఉంటావు, దేవుని మీద ఆధారపడుతూ ఉంటావు. అప్పుడు ఇంకెప్పటికీ తొలగిపోని అన్నం నీకు దేవుడు ఇస్తాడు. అంటే అన్నం అంటే అన్నమని కాదు, ఏది భౌతిక సంబంధమైన అవసరాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తీరుస్తాడు. మీరేమి కంగారు పడకండి. ఏదైనా అంతే, అది దేవుని పని చేసుకుంటూ పో, ఆవిడికి పిల్లల్ని ఇచ్చేసాడు. దేవుని పని చేసుకుంటూ పో, నీకు అది ఆస్తుల్ని ఇచ్చాడు. నువ్వు దేవుని పని చేసుకుంటూ పో, మొత్తం రాజుని చేసేసాడు. దేవుని పని చేసుకుంటూ పో, నీకు సామ్రాజ్యాన్ని ఇచ్చేసాడు. దేవుని పని చేసుకుంటూ పో, అంతే. నీ వెనకాల నీకు ఏం కావాలో చేసుకుంటూ వస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని భౌతిక సంబంధమైన అవసరాల కోసం లోతు భార్య వెనక్కి తిరిగినట్టుగా తిరక్కో, కాడి మీద వేసావు, వెళ్ళిపో ముందుకి. నీకు ఏం కావాలన్నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరము కూడా దేవునికి ఇష్టంగా బ్రతకడంలోనే గురుగా బ్రతకడం తప్ప లోకం వైపు వెనక్కేమీ మీరు వెళ్ళకండి. మనం ఒక కీర్తన చదువుకుందాం, 32వ కీర్తన. ఇది దైవ ధ్యానం చేసేటువంటి మాటలు ఇవన్నీ ధ్యానించండి. ఇది దావీదు కీర్తన. ఇందులో మనం మనుషులం కదా, అప్పుడప్పుడు తప్పులు చేస్తాం, అప్పుడప్పుడు ఏదన్నా పొరపాటును నోరు జారుతాం, అప్పుడప్పుడు ఏదన్నా మన కుటుంబాలలో గొడవలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు చేసిన దానికి ఇందులో 2 రకాల శోధనలు. ఒకటి చేసిన దానికి శిక్ష, రెండవది చెయ్యకుండా చేయడానికి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడడం. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇందులో ఆ 32వ కీర్తనలో 4 మాటలు మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి. నా అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది చాలా గొప్ప విషయం. మనిషికి దేవుడిచ్చినటువంటి మహాధన్యత ఏంటమ్మ ఇది? ధ్యానం చేయండి, మీరు ఎప్పుడు ధ్యానం చేయండి. ఇది ధ్యాన కీర్తన అంటే అన్నీ ధ్యానం చేయాలి. దీనికి ప్రత్యేకంగా దేవుడు చెప్పాడంటే ఇది మీ హృదయంలో ఉండిపోవాలన్నమాట. ఏంటి ఇందులో ఉన్న మేలేంటి చెప్పండి? ఇందులో ఉన్న మేలేంటి? ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుడిచ్చిన వరం ఇది. అందరికీ ఇవ్వడిది, ఇది అందరికీ దక్కేది కాదు. అందరికీ దక్కేది కాదు అంటే ఏంటి అర్థం? అందరికీ దక్కదనా? దేవుడు పక్షపాత అంటే పక్షపాతి కాదు. దేవుడు చెప్పినట్టుగా వాడు దానికి యోగ్యుడు కాదు. యోగ్యుడు కానివాడికి ఇవ్వడది. ఏంట్రా బాబు అంత భాగ్యం అంటే, ఇందాక మీకు చెప్పాను, సుఖాన్ని ఎవరిని కోరుకోకండి. ఏం చేయాలి? అల్పకాల భోగాల్ని మీరు పెద్ద విషయం అనుకోకండి. దేవునిలోనే నింద మహా గొప్ప భాగ్యం అనుకోండి, వచ్చేయండి ఇలాగ దేవునిలోకి అన్నాను కదా. ఆ సుఖం అనేటువంటి దాంట్లో లైన్లో ఉన్నామనుకో, ఆ సుఖం నిన్ను నరకానికి నడిపించేస్తుంది, కష్టానికి. అందుకని అందులో ఉన్నవాడికి ఇది అర్థం కాదు. ఎంత కష్టం పెట్టినా సుఖం కోసం చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సువార్త ప్రకటిద్దాం, అందరం వెళ్దాం రండి అన్నాం అనుకోండి, ఏమో ఎక్కడ నీడుందో అక్కడ ఉంటాడు. తీసుకెళ్ళింది ఎక్కడికి? సువార్తకి. ఎక్కడున్నాడు? నేనున్నాడు. సువార్తకి వెళ్తాడు, కారులోనే ఉంటాడు. సువార్తకి వెళ్తాడు, వ్యాన్లు దిగడు. సువార్తలోనే ఉంటాడు, చెట్టు కింద ఉంటాడు. సువార్తలోనే ఉంటాడు, భోజనాల దగ్గర ఉంటాడు. ఇంకెందుకు? ఇంకా ఎక్కడున్నారో బాబు అంటే భోజనాల దగ్గర ఉన్నాను అంటాడు. ఫస్ట్ ప్లేట్ నాదే అన్నాడు అనుకో, ఇంకెందుకు? సో నేను సువార్తలో పెట్టినా నువ్వేం ఎత్తుకున్నావు? సుఖం ఎత్తుకున్నావు. మనకి ఇక్కడ భోజనాలు పెట్టాం, ఫస్ట్ బంతి నాదే అన్నావు అనుకో, ఎవడొకడు ఫస్ట్ బంతికి రావాలి, ఫస్ట్ పంక్తికి రావాలి. అందరికీ ఫస్ట్ పంక్తి అంటే డోర్లు పగిలిపోతుంది తప్ప ఉపయోగం ఏముంది మనకి? సో సుఖం దగ్గరికి వచ్చేస్తాం. సుఖం దగ్గర మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ ఆకలేసి కళ్ళు తిరిగిన వాళ్ళు కూర్చున్నారంటే అర్థం ఉంది. యవనస్తులు తన్నేసుకుంటూ వచ్చేస్తున్నారు కదా. అందువల్ల ఏమవుతుంది? ఫస్ట్ పంక్తిలో తేడా వచ్చేస్తుంది. అంటే నేను విమర్శించడం కాదమ్మా, నాకు మళ్ళీ చెప్తున్నాను, నా దృష్టిలో అయితే ఎప్పుడూ ఎవరినే విమర్శించను. ఇది మీరు చేస్తుంది తప్పని చూపిస్తాను.
అందులో ఎవరో కూడా తెలదు నాకు. ఓవరాల్‌గా చెప్తాను అంతే. నేనే ఉంటాను అందులో. నా గురించి నేను మీ గురించి నేను చెప్తున్నానంటే నా గురించి నేను చెప్పుకుంటున్నానని అర్థం. మీకు ఏది చెప్పానో అందులో నేను జాగ్రత్తగా ఉన్నానో లేదో నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు పరలోకమే కావాలి. మీకు ఇచ్చేసి నేను పోయాననుకోండి నరకానికి. అందుకని నేను చూసుకుంటాను. నా 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 జీవితాన్ని ఇక్కడ ఎవరో లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంతే. ఇయన్నీ కాదనుకుని అన్నింటిని పక్కకెంటుకుని అలా ఎదుగుతున్నాం కాబట్టి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అమ్మ ప్రార్థన చేయండి అంటే మీరు ప్రార్థన చేస్తారు. నేను మళ్ళీ ఇంకా పైకెక్కుతాను. మీ గురించి నేను చేస్తాను, మీరు పైకెక్కుతారు. మొత్తానికి అందరం కొండెక్కాలి. అదే చర్చ్ అంటేనే. ఆ కొండెక్కుతూ మానేసాం. ఏమో భౌతిక సంబంధమైన కొండలు ఎక్కుతున్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళం మీరు. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాను మీకు, మనిషికి దేవుడిచ్చినటువంటి మహావరం ఇది. వరమని కష్టం చెప్తాడు ఏంటని అనుకోకుండా, ఇప్పుడు వరం అంటున్నాను నేను. ఇప్పుడు సువార్తకు పంపించాను కష్టంలోకి. నువ్వేందులో ఎందుకున్నావు? సుఖం ఎత్తుకున్నావు. చర్చిలో కదా కష్టం ఎత్తుకున్నాం. కొంచెం టైం ఎక్కువ చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఆరాట పడిపోయి కంగారు పడిపోయి నన్ను తిట్టేస్తున్నావు, నువ్వు తిట్టేసుకుంటున్నావు, మొత్తం అందరినీ తిట్టేస్తున్నావు. సో నువ్వు సుఖం నుంచి ఎప్పుడైతే కొత్త కష్టంలోకి వెళ్ళిందో నీ జీవితం తట్టుకోలేకపోతున్నావు, ఉనికెత్తనావు, బాధ పెట్టేస్తున్నావు, అందరినీ బాధ పెట్టేస్తున్నావు, అందరినీ చంపేస్తున్నావు, కంగారు పెట్టేస్తున్నావు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే కంగారు వచ్చేసిందో నీ జీవితానికి ఏమైపోయినట్టు? నీకు దేవుడు పెట్టిన దాన్ని నువ్వు తృణీకరించి నువ్వు వద్దనుకుని దేవునికి రిజెక్ట్ చేసావు. ఆ రిజెక్ట్ చేసిన కారణంగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు లేకపోతే 100 సార్లు నీకు చేస్తాడు. ఆ 100 సార్లు రిజెక్ట్ చేస్తే ఇంక నీకు ఎందుకు ఇంక అనవసరంగానే. మీ నాన్న బాగా చదువుతావు కదా అని చెప్పేసి నీకు అన్నీ కొంటున్నాడు. స్కూల్ బ్యాగ్ కొన్నాడు, పెన్నులు కొన్నాడు, స్కెచ్లు కొన్నారు, ఏమ్మా ఏవేవో మొత్తానికి చదువుకు సంబంధించినవి అన్నీ కొన్నాడు. ఎలా పట్టుకెళ్ళి అలాగే ఉంటున్నాయి. నువ్వేం చదువుతలేదు. ఫస్ట్ క్లాస్ కొన్నాడు, సెకండ్ క్లాస్ కొన్నాడు, ఏమో థర్డ్ క్లాస్ కొన్నాడు, ఫోర్త్ క్లాస్ కొన్నాడు, ఫిఫ్త్ క్లాస్ కొన్నాడు, 10th కొన్నాడు. 10thలో మొత్తం అందరికంటే ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది నువ్వే. అప్పుడు ఇంకెందుకు కొనాలనిపిస్తుంది ఏ అని ఎవరో వచ్చారు. పోన్లే 10th పోతే పోయాడులే, ఇన్స్టెంట్లో పాస్ అవుతాడు ఈసారి, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందులో రాయించేద్దాం పాస్ అయిపోతాడని ఎవరో చెప్పారు. ఇంకా చదవడరా బాబు. ఫస్ట్ నేను చూశాను, ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ లేదు, 10th వరకు అదే చూసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కట్టమంటున్నావు. పోన్లే నీ మాటని మళ్ళీ కడదామని మళ్ళీ మళ్ళీ ఫస్ట్లో పోయాడు అనుకోండి. ఇంక ఎన్నిసార్లు కొంటాడా నాన్న మాత్రం? కొంటాడా? మీరు కొంటారా? అందుకని దేవుడు కూడా మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మీకు అలా శ్రమలు పెట్టి కష్టం పెట్టి ఏదో రకంగా మిమ్మల్ని ఏదో రకంగా పరలోకాన్ని ఎక్కిద్దామని మీకు పెడతంటే 100 సార్లు చేస్తే 100 సార్లు ఫస్ట్లో ఫెయిల్ అయిపోతున్నావు అనుకో, ఇంకేమనుకుంటాడు ఆయన? ఇంకొద్దురా బాబు అనుకుని ఇంకా నీకు ఇవ్వడనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇది విషయం. ఎవరికైతే ఆ కష్టం పెట్టాడో, ఎవరికైతే ఆ ఇబ్బంది పెట్టాడో, ఆ ఇబ్బంది పెట్టినప్పుడు దానిని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఎందుకు పెట్టాడు? ఎందుకని? ఏ పాపమైతే ఈ శరీరంతో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బూతులు మాట్లాడి ఉంటావు ఒకసారి రాసుకుంటే ఎన్ని అవుతాయి? బూత్ అంటే మీ దృష్టిలో అన్నీ పిహెచ్డి బూతులు కాకపోవచ్చు, కానీ చిన్నదో పెద్దదో బూత్ మన ఇంట్లో ఎప్పుడోకప్పుడు చిన్నప్పటి నుంచి పోనీ ఆడుకున్న స్థాయి నుంచి బాల్యదశ నుంచి మనకి వచ్చిన అన్నిటిని లెక్కెడితే ఈ బయటికి ఎన్ని బుక్స్ రాసి ఉంటాయి, గ్రంథాలు, లైబ్రరీ రాసి ఉంటాం కదా. ఇవన్నీ పాపాలుగా నీ మీద ఉన్నాయి. బుద్ధిలో చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడికి తెలియకుండా ఐస్ క్రీమ్ తినేయడం, అన్నయ్యకి తెలియకుండా ఇచ్చేయడం, అమ్మకి తెలియకుండా పంచదార తినేయడం, అమ్మకు తెలియకుండా వచ్చేసరికి మేనేజ్ చేయడం, ఇవన్నీ మనకు తెలియకుండా ఎన్నో పాపాలు ఇంట్లో చేస్తాం. ఏమ్మా పక్కింటోళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెంబు మన ఇంట్లో వేసేసుకోవడం, ఏమో ఎవరిదైనా ఇష్టమైన స్కూల్లో పెన్సిల్ కొంచెం కలర్ఫుల్గా ఉందనుకోండి బ్యాగులు వేసేయడం, ఇలాంటివి ఏయో చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైనవి ఏయో కొన్ని తప్పు కాదనుకునో తప్పు అనుకునో తప్పనే, లేదంటే ఇందులో వేసుకుని దాచేసి నా దగ్గర ఏం తీయలేదని ఎందుకంటది, తప్పు చేస్తున్నానని తెలుసు కదా. అలాగా ఎన్నో పాపాలు మన జీవితకాలంలో చేసాం. చేసుకుంటూ 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 వచ్చాక కొద్ది పెద్ద ఎదిగిన తర్వాత కొంచెం హై స్టాండర్డ్ లెవెల్లో అక్కడ ఎవరికి కనపడకుండా కొన్ని తప్పులు చేస్తాం. ఇలాగ ఈ తప్పులు 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 నీ మీద ఇంత మూట ఉంది పాపం. ఈ అన్నిటికీ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు శిక్ష ఉండాలా లేదా?
శిక్ష ఇవ్వాలమ్మా దేవుడు. నీకు పరలోకం ఇవ్వాలనుకున్నాడు అనుకో, ఇప్పుడు నేనేం చేయాలి? లేదు, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఓ కొడుకు తప్పిపోయాడు. తప్పిపోయి అలాగేలా తిరిగాడు. ఆడు మనిషి అంతా పాడైపోయాడు, బట్టలు చిరిగిపోయాయి, ఆడు తల మాసిపోయింది, ఆడు చూస్తాక అసహ్యంగా తయారయ్యాడు, పందిరి పొట్టు తినేలాగా వచ్చేసాడు. ఇంకా ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత తండ్రి ఏం చేసేయాలి ఇప్పుడు? చూడగానే వెళ్ళి ముద్దు పెట్టుకోవడం అంటే అక్కడ ఏంటి అర్థం? ప్రేమించి అప్పుడు ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి, చక్కగా వాడికి చెప్పులు ఇచ్చి, ఉంగరం పెట్టి, ఇవన్నీ చేసి ఉన్న దరిద్రాన్ని అంతా కడిగాడా లేదా? దరిద్రాన్ని అంతా కడిగి ప్రశస్తంగా వాడిని తయారు చేసి అప్పుడు విందు చేయించాడు కదా. కదా, సేమ్ అలాగే మన మీద ఉన్న ఈ చెత్త చెదారాన్ని కడగల వద్దా దేవుడు? చిన్నప్పటి నుంచి చేసావు, ఎన్నో మాటలు అన్నాం, ఈ ఎంతోమందితో చేయగలుగుతుంటే మీరు ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉన్నారు. ఈ లోపల చిన్నబాబు గారు బా ఎక్కువ చెప్పేస్తున్నారా? నీవు లోపల ఉన్న బాధ మీ ముగ్గురితోని, మరి ముగ్గురు ఫ్రెండ్స్ కదా, మీరు కలిసి వచ్చారు. కలిసి వచ్చినప్పుడు ఎక్కువ చెప్పేస్తున్నారా అనగానే నీకేమనిపిస్తుంది? అక్కడ నువ్వు అదే బాధతో ఉంటావు కాబట్టి అవును, మామూలుగా అయితే అనపోదు. ఈవిడ ఎప్పుడైతే అందో అవును ఆవిడ కూడా అవును, ముగ్గురు ఏం తెలిపారు? అన్నది ఒకరు, పంచుకుంది ఎంతమంది? ముగ్గురు. అలాంటి పాపాలు ఎన్నో పంచుకుంటుంటాం మనం, తెలిసి తెలియని మాటలు అన్నీ. తానే అంటే తందాన అంటాం, తందాన అన్నది పోదు, మరి తందాన మీదకి వచ్చి కూర్చుంటుంది ఆ పాపం. అలాంటి పాపాలు ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, అందరూ ఈ వ్యభిచారం గురించి మాట్లాడుతున్నారేంటి? అసలు ఎందుకు అయ్యి వాళ్ళు చేసుకుంటారు, మనకి ఎందుకు? మరి అసలు ఎందుకున్నది ఇక్కడ? ఎందుకున్నాం ఇక్కడ? అవి చేస్తే తప్పని చెప్పడానికే కదా ఉన్నాం. అమ్మ మీరు చేసుకునే కార్యక్రమాలు జాగ్రత్తగా చేయండి, నేను చేసుకునే వాక్యం నేను చెప్పుకుంటూ పోతానంటే ఇంకెందుకు ఇక్కడ? మొత్తం ఏది తప్పు ఉందో తప్పును చూపించడానికే ఇక్కడ ఉంటా. మీ తప్పు నేను చూపించి, నా తప్పు నేను చూసుకుని సరి చేసుకోవడానికే కదా ఇది ఆపరేషన్ థియేటర్ అని మీకు చాలాసార్లు చెప్పాను. ఆపరేషన్ థియేటర్లో వేస్ట్ మెటీరియల్ కట్ చేస్తాం, ఏమైనా లేని మెటీరియల్ ఏమైనా ఉంటే అందులో పెట్టి కొడతాం. ఈ రెండింటికి చెయ్యాలి కదా, నేను చెయ్యాలి. కాబట్టి నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే తప్పు తప్పు తప్పు, నన్ను తప్పు అంటాడు ఎందుకు? మనకు ఎందుకు గొడవ? అంటే అది పాస్టర్ గారికైనా అది చెప్తాను. ఎవరి గురించి అన్నా మనం ఎత్తామనుకో, పాస్టర్ గారి గురించి ఎందుకు ఎత్తుతాం? పాస్టర్ గారి మీద గౌరవం లేక కాదు, లేకపోతే పాస్టర్ గారిని ఏమో అనాలని కాదు. వాళ్ళనంటే మనకేమొద్ది? నేను అది చెప్తున్నాను కదా. నన్ను అంటేనే నేను పట్టించుకోవట్లేదు, ఇంకా వాళ్ళని ఏమంటాను నేను దాని గురించి కాదు. తప్పు చెప్తున్నప్పుడు ఇది తప్పమ్మా, మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఆ నీడని నుంచుంటారేమో, నుంచుంటే ఈ దరిద్రం అంతా మీకు వస్తుంది, అక్కడ వెళ్ళి నుంచోకుండా అని సరిచేసే పని అంతే. అది ఒక వ్యక్తిగా ఎవరిని పేర్లు ఎత్తుతలేదు, ఎవరిని ఏం చెప్తలేదు. ఇలాగా కూడా ఉంటాయి. వెలుగుదూత వేషం వేసుకుని సాతాను అనేక మందిని ఆక్రమించుకున్నాడు. మనల్నే ఆక్రమించుకుంటే మీకు ఎలా చూసుకుంటారంటే, ఇదిగో ఈ గ్రంథాన్ని బట్టి మీరు చూసుకుని రైటో రాంగో తెలుసుకుని, రైట్ అయితే కూర్చోండి, కాల్ దగ్గర కూర్చోండి, తప్పలేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మంచి అంతా చేయండి, చెడు అయితే మాత్రం అక్కడ ఉండకండి అమ్మా అని చెప్తున్నాను. అంతే కదా నేను చెప్పేది. వాళ్ళు కూడా మనకి ఎందుకమ్మా, వాళ్ళ గురించి మాట్లాడతాడు మన బంగారు కొండ అని మరి మీరు మాట్లాడుకుంటుంటే అప్పుడు నేనేమంటాను? చెప్పాలి కదా, చెప్పడం నా ధర్మం. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడతామని లేదు కదా. తప్పు చేసిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను, తప్పేనా? అంటే అంటున్నారని కదమ్మా, ఊరికే నేను చెప్తున్నాను. నేనే ప్రశ్న వేసుకుని నేనే అంటున్నాను అనమాట. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి ఫ్లాష్ బ్యాక్లకి. నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు. అంటే నా ఆలోచన ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. అందుకని ఇప్పుడు అందరినీ సరిచేయాలా లేదా? సరిచేయాలి. ఇప్పుడు ఈ సరిచేసే క్రమంలో ఇన్ని పాపాలు పంచుకుంటున్నారు అందరూ. మీకు అర్థమైన భాషలో ఎంతమంది పంచుకుంటున్నారు? అవునంటే అవును 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 వేసుకున్నా ఎంత మూట. ఈ మూట అంతా మరి కడగాలి కదా. నిన్ను కడిగే పని ఎవరు చేయాలి? ఇప్పుడు ఎలా కడుగుతాడు? ఇది విషయం. ఇప్పుడు కడగాలంటే దేవుని ప్రాసెస్ ఒకటే. కడిగే ప్రాసెస్ ఏంటి? ఎవరైనా సరే తల మీద పెంట ఉంది, చేతుల మీద మట్టి ఉంది, ఒళ్ళంతా భయంకరంగా ఉంది. స్నానం చేసే ప్రాసెస్ ఏంటో చెప్పండి నాకు. స్నానం చేసే ప్రాసెస్ చెప్పండి. ఎవరికైనా నీళ్ళు కావాలి కదా, నీళ్ళు కావాలి, సబ్బు కావాలి. అది ఏ సబ్బు అయినా సొంతూరే వాడాలి, ఇలా ఏం కాదు. ఎవరికి ఇష్టం వచ్చిన సోపు వాళ్ళు వాడతారు. శుభ్రం చేసే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. నీళ్ళు కావాలి. లేదు నేను థమ్సప్తోనే స్నానం చేస్తానన్నావు అనుకో, కుదరదు. అది ప్రాసెస్ కాదు. అప్పుడు అది యాసిడ్ అవుతుంది. అది మొత్తం నీ శరీరం అంతా ఇంకా తూట్లు పడిపోద్ది. లేదు నేను కొబ్బరి నీళ్ళతో చేస్తానన్నావు అనుకో, నీకు ఎంత కొబ్బరి తోట ఉన్నా చేయకూడదు. అది ప్రాసెస్లో కుదరదు. అది
అందుకని నువ్వు వాటర్తోనే స్నానం చేయాలి. వాటర్తో ఏదైనా కలుపుకో తప్ప వాటర్ లేకుండా నువ్వు చేయడానికి వీలు పడదు. నువ్వు ఏదైనా మిషన్ అయితే పోనీ ఏదైనా పెట్రోల్తో కడుగుదాం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? వాటర్తో కడగాలి. ఇప్పుడు వాక్యంతోనే కదా కడుక్కోవాలి మనం. పాపం అనే దానిని కడగాలంటే దేవుడి దగ్గరే ఒకటి ఉంది ఆయుధం, అలా కడగాలి. కడుగుతో ఒకటే, మనిషిని కడగడానికి ఒకటే, దేవుడు ఇచ్చినది ఒకటే, అదే శ్రమ. ఏంటమ్మా? మనిషిని కడగడానికి దేవుడు ఇచ్చింది ఏది? శ్రమ. శ్రమ ద్వారా మాత్రమే మనిషి శుద్ధి అవుతాడు. ఇప్పుడు ఆడు శుద్ధవాడంటే ఆడు ఎంత బాధలు పడి, ఎంత పశ్చాత్తాపడి, ఎంత ఏడ్చి పందిరిపొట్టు దగ్గరికి వెళ్ళి దొర్లి 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 ఆడి ఈనగత స్థితికి వచ్చాక తప్ప ఆడంత పశ్చాత్తాపడి అంత శిక్ష అనుభవిస్తే కానీ తండ్రి కడగడానికి అవకాశం ఏమీ లేదు. సరేనా? అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఏమ్మా? మొదటి మాట పూర్తి చేద్దాం. పరిహారము నొందినవాడు అంటే ఎవడాడు? మీరున్నారా అందులో? అమ్మ వెనకాల ఉన్న వాళ్ళు ఉన్నారా? పరిహారము నొందినవాడు చెప్పండి. పరిహారము నొందాలి అంటే శిక్ష అనుభవించాలి నువ్వు చేసిన దానికి, అంతేనా? తన అతిక్రమములకు. అతిక్రమం అంటే ఏంటి? దేవుడు చెప్పిన క్రమంలో కాకుండా దానిని అతిక్రమించి ఇంకొక పద్ధతిని నువ్వు అవలంబించిన కారణంగా నేను ఏ క్రమాన్నైతే పరలోక రాజ్యానికి రావడానికి మనిషికి నేను ఏర్పాటు చేశానో ఆ క్రమం తప్పినందుకు నువ్వు ఒక పరిహారము నొందాలి, శిక్ష అనుభవించాలి. సరే, ఇప్పుడు ఆ పరిహారము నొందినవాడు అంటున్నాడు. అక్కడ నొందినవాడు అంటే నొందనవాడు కూడా ఉన్నాడని అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే, ఏమ్మా అని తాగొచ్చావా అన్నాను అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నాను అంటలేదు చూడండి, నాకు ధైర్యం సరిపోక. అప్పుడు అన్నాను అనుకోండి, అప్పుడు ఏం రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇమ్మీడియట్గా నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఒక ఆవిడికి ఎక్కడో గుర్తులేదు, మైక్ పాట పాడతాక పిలిచారు. పాట పాడాక పిలిస్తే మరి ఇద్దరికి 2 పేర్లు ఉన్నాయనుకోండి, ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే మైక్ ఎవరికి ఇవ్వాలి? అమ్మా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు పిలిచినాడు ఎవరో ఈయనకి తెలుసు కాబట్టి ఆయనకి ఇస్తాడు కదా మైకు. మరి ఈవిడ ఏమైపోద్ది? నవ్వులాట కింద ఉంటుంది అది. నువ్వు కాదులే, నువ్వు వెళ్ళిపోయావు అనుకుంటారు కదా. మీరు మామూలు 10 దానికి నవ్వుతారు కాబట్టి జనరల్గా నా గురించే నవ్వేవారని ఆవిడ ఫీల్ అయిపోతే అప్పుడు ఈవిడికి ఇచ్చాడు. ఈవిడేమో చూసి అందరూ నవ్వుతున్నారు. ఆవిడేమో అప్పుడే ముసుగేసింది పాడాడేస్తాక. ఈవిడే ముసుగేసేసింది. మైక్ ఎవరికి ఇవ్వాలి? అప్పుడు పాస్టర్ గారు ఎవరిని పిలిచారో వాళ్ళకి ఇచ్చారు పాపం. ఇస్తే ఆవిడ ఏం చేసిందంటే ఈవిడ ఫీల్ అయిపోతుంటే పాస్టర్ గారికి విషయం అర్థమయ్యి అప్పుడు ఏం చేశాడంటే, అమ్మ సరే ఈవిడ వచ్చింది కదా అడిగా అంటే ఈవిడ కొంచెం ఎదిగింది అనుకున్నాడు ఆయన. ఎదిగిన వాళ్ళని కొంచెం ముందు తిడతా ఉంటాడు. ఇంట్లో చూడు, మా ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అందుకని నాన్నగారు ఫస్ట్ దెబ్బ నన్నే కొట్టేవారు. ఇటు మా మమ్మీకి డాడీకి గొడవ వచ్చినా దెబ్బ నాకు, మా తమ్ముడికి ఇంట్లో వాళ్ళకి గొడవ వచ్చినా దెబ్బ నాకే, మా చెల్లికి వాళ్ళకి వచ్చినా దెబ్బ నాకే. ఇది అన్నింటికి ఇన్ని దెబ్బలు తినాలా? నేను దెబ్బలు కొట్టే ఏమన్నా డ్రమ్ములంగా కనబడుతున్నాను అనుకునేవాడు నేను. ఏమా అలాంటివి నాకు ఎన్నో జరిగాయి. ఇది ఇక్కడ పక్కన ఒకటి మచ్చ ఉంటుంది, అది కూడా అదే. ఎందుకు అదే కరెక్ట్ కాదని మధ్యలోకి వెళ్ళి నోటు వేశారు ఇద్దరు. ఏమా అలా ప్రతిదీ ఎవడ భరింతాడో వాడి మీద పడతా ఉంటుంది. భరించలేనివాడి దగ్గరికి ఎవడ వెళ్ళడు. అందుకని మీరు చూడు, మీ ఆయన కొట్టకలేక పిల్లల్ని కొట్టేస్తారు. ఇప్పుడు కోపం అంతా ఆయన మీద ఉంటుంది, కొట్టేది ఎక్కడ ఉంటుంది? అమ్మ అన్నం పెట్టంటే అప్పుడు అన్నం పెట్టనే అంటది. అంత తప్పుగా కూడా ఉండదు. పెడతాను రా, టాపేల్ అంతా కొట్టుకొని తీసుకెళ్ళి ఇటు అన్నం పెట్టమన్నందుకు అంటాడు. అక్కడ ఈ కొట్టే అంతా అక్కడనమాట. అక్కడ కొట్టలేక ఇక్కడ కొడతా ఉంటారు కదా. అలాగా పడ్డవాడినే తిడతా ఉంటారు, పడ్డవాడినే అంటూ ఉంటారు, పడతాడు కాబట్టి అంటూ ఉంటారు అనమాట. ఇదో కేటగిరీ మనకి. అందుకని అలాగ నాకు అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. మరి ఇందులోకి వచ్చాక అప్పటి నుంచి అలవాటు చేశాడు అనుకుంటా దేవుడు. అందువల్ల ఇప్పుడు నాకు ఇంక పెద్దగా తెలియట్లేదు, కొట్టినా తెలియట్లేదు, తిట్టినా తెలియట్లేదు. ఇంకా అదో లోకంలో ఉన్నాను నేను. అందువల్ల ఏదో చెప్తున్నానమ్మా,
నేను చెప్పే దాంట్లో పోతే చెప్పేది మర్చిపోతున్నాను. ఆ? ఏంటమ్మా? నువ్వేమో చెప్తావు, ఏంటో విషయం అర్థం అవుతుంది అమ్మా. పాట పాడడం కదా వచ్చారు. అప్పుడు ఈవిడ ఎదిగింది కదా అని, ఈవిడ పెద్ద ఆవిడ కదా, అంటే కొంత అర్థం చేసుకుంటుంది ఈవిడ అని, ఈ అర్థం చేసుకున్న ఆవిడని అమ్మ ఈవిడికి ఇద్దామని చెప్పి మైక్ తీసుకుని ఆవిడకి ఇచ్చారనమాట. మీరు పాడండి అమ్మా అని. మైక్ టాప్ అని కొట్టింది ముందు ఈవిడికి ఇచ్చినందుకంట. ఈవిడ త్యాగం చేసి ఈవిడ వెళ్ళిపోతాక సిద్ధంగానే ఉంది. ఇచ్చిన ఆవిడికి ఆ మైక్ తీసుకుని డామ్ అని కొట్టింది. మైక్ 2 ముక్కలు అయిపోయింది. ఎలాంటిది ఏమ్మా? అతిక్రమమునకు ఏదైతే అక్కడ ఒక దేవుడు ఒక శ్రమ, ఒక కష్టాన్ని ఆవిడికి ఇచ్చినప్పుడు, చేసుకున్న దానికి ఇద్దరికి వచ్చింది శ్రమ. చూసుకోండి, ఈ శ్రమ ఈవిడు అతిక్రమము పరిహారము నొందింది, ఈమె మాత్రం పరిహారము నొందలేదు. ఈవిడు తృణీకరించింది, టాప్ అని కొట్టింది అనమాట. ఇంకొక పాపం 3 పాపాలు మీద వేసుకుంది. మైకి ఎరగొట్టినందుకు ఓ పాపం, పాస్టర్ గారు ఎదురుగుండా ఎరగొట్టినందుకు ఇంకో పాపం, జనాలు ఎదురుగుండా గొప్పగా ఫీల్ అయినందుకు ఇంకో పాపం. మొత్తం ఎన్ని కుదిరితే అన్నీ నెత్తి మీద వేసేసుకుని ఈవిడ కిందకి వెళ్ళిపోయింది. ఈవిడైతే ఈవిడి మీద ఉన్న నెత్తి మీద ఉన్న పాపాలు ఎన్ని కరగాలనుకుని దేవుడు నిర్ణయించాడు, అన్నీ కరిగించుకుని ఈవిడ వెళ్ళింది. ఇప్పుడు పరిహారం నొందింది ఈ బిడ్డ అయితే మాత్రం అడ్డమైనవన్నీ పోగేసుకుంది. ఇప్పుడు నొందినవాడు నొందనవాడు అన్న దగ్గర తేడా మీకు ఈపాటికే తెలియాలి. అందుకని దైవ సేవకులు కూడా ఒక వ్యక్తిని అన్యాయంగా అంటారు. హన్నా లాంటి వారిని ఒకసారి ఓ మాట అనిపించినప్పుడు, నా ఏలినవాడా అందగాని నీ సంగతి తర్వాత చెప్తాను అనలేదు ఏమ్మా. అందుకని ఆయన అన్నాడు, మళ్ళీ వెంటనే మాట మార్చుకుని కాదు, మనసు మార్చుకుని, నువ్వు ఏది అడిగావో అది దేవుడు నీకు చేస్తాడని పాస్టర్ గారు ఆమెన్ అన్నాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు తన ద్వారా మాట మాట్లాడించాడో, హన్నా పరీక్షలో ఆ పరిహారము నొందిందో, చేసుకున్న దానికి తను శిక్షను పరిహారము నొందిందో, దేవుడు తన యొక్క గర్భద్వారాన్ని దేవుడు తెరిచాడు, కార్యాన్ని చేశాడు. ఇప్పుడు అర్థమైంది మీకు? పరిహారము నొందడం, పరిహారము నొందకపోవడం. అందుకని శ్రమ అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది. ఒకడు తృణీకరిస్తాడు, ఒకడు దాని ద్వారా ధన్యుడవుతాడు. ఏమా? ఇప్పుడు మీరు ధన్యులా కాదా? తెలిసి తెలియక మీ మీద ఎవడైనా ఒక నింద ఇస్తే, ఒక బురద ఇస్తే, ఒక అబద్ధం ఆడితే, ఒక కష్టం పెడితే, నీ మనసంతా ఇబ్బంది పెడితే, అప్పుడు నువ్వు ఏంటి? ఇప్పుడు దేనివల్ల ఇదంతా వచ్చింది మనకి? ఒకటి నీతిమంతుడిగా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడం కోసం, లేకపోతే ముందు బ్యాలెన్స్ ఏదో నీ మీద ఉంటే అది తొలగడం కోసం, అంతేనా? ఎందుకని ఇక్కడ బ్యాలెన్స్ అని నేను ఎందుకు మాట్లాడుతున్నాను? అతిక్రమములు ఎన్నో ఉన్నాయి. అతిక్రమాలు ఎన్నోసార్లు క్రమం తప్పాం, ఎన్నోసార్లు దూషించబడ్డాం, ఎన్నోసార్లు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాం. ఈ ప్రవర్తించిన ప్రతి క్షణం నీ మీద ఒక పాపంగా మిగిలిపోయింది. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం కదా. ఇన్ని పాపాలు మన మీద ఉన్నప్పుడు ఆ పాపాలన్నింటినీ కూడా పరిహారం అందాలి. అందుకనే కుడివైపున ఉన్నటువంటి దొంగ, ఎడం వైపున ఉన్నటువంటి దొంగ దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇది మనకు తగును. చూసారా? పరిహారం నొందేవాడు మాట్లాడే మాట ఏంటి? ఇది మనకు తగును. తగుననే మాట ఉందమ్మా. మనకైతే ఇది న్యాయం. ఏది న్యాయం? చితక్కొట్టేత్తమా? సిలువుకి ఏలాడదేయడమా? మరి చేసావు, చేసిన దానికి ఏమైంది నీకు? ఆ శిక్ష, ఆ పరిహారము నొందుతున్నావు. నొందడం అనేది ఇద్దరికే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కుడివైపునోడికి వచ్చింది, ఎడం వైపునోడికి వచ్చింది. ఒకడు అంగీకరించాడు, ఒకడు తృణీకరించాడు. ఆడేం కోరుకుంటున్నాడు? సుఖాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు నేను మొత్తం అందరం కింద పోదాం, నీకేదో విద్యలు తెలుసు అంట కదా, నువ్వు దేవుడు అయితే నన్ను కిందకి లాగే, మేము అందరం కిందకి పోయి చక్కగా మేము దొంగతనాన్ని మేము పోతాం, నువ్వేం సువార్తకు పోదుగానని. అక్కడ ఏమంటున్నాడు? ఆ కష్టము నుంచి తొలగించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇతనైతే అంటున్నాడు, ఈ శిక్ష నాకు తగును, ఇది నాకు న్యాయమైనదే, ఇది నాకు ఇలా రావడం అనేది గొప్ప విషయమే అన్నట్టుగా ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగ అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరు పరిహారం నొందారు, ఎవరు పరిహారం నొందలేదు? కుడివైపున ఉన్నాడు. అందుకని ఆడు ఏమయ్యాడు? ధన్యుడయ్యాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. మరి ఈడు పరిహారము నొందలేదు కాబట్టి నువ్వు కూడా చచ్చిపోతావు, నువ్వు అసలు నీకు నాకు సంబంధం లేదని వదిలేసిపో. అసలు ఆడు అన్న మాటకు కూడా ఆన్సర్ చెప్పలేదు యేసుప్రభు. అలాగా మనం పరిహారము నొందని వాళ్ళం, పరిహారము నొందిని నొందని
అనే 2 గ్రూపులుగా విడిపోతున్నాం. శ్రమ అనేది ఇద్దరికీ కామనేనా? ఇద్దరికీ కామన్గా వస్తుంది. పరిహారం అనేది నొందడం, వందకపోవడం అన్న దగ్గర ధన్యత్వం, నరకం అనేది మనకి ఏర్పాటు చేయబడింది అనమాట. అందుకని మన మీద ఏ శిక్ష వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి బాధ పెట్టినా, అది భర్త వల్ల, భార్య వల్ల, ఊరు వల్ల, లేకపోతే ఇంకొకటి వల్ల, ఎవడైనా నువ్వేం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా? నన్ను మెట్టెక్కిస్తాక, లేకపోతే నా మీద ఉన్న పాపాన్ని కడిగెత్తాక, ఈ 2 ఆలోచించు. వచ్చిందంటే దేవుడు న్యాయవంతుడేనా? అన్యాయంగా పెడతాడా? ఎవడికే అన్యాయంగా దేవుడేమి శిక్ష పెట్టడు కదా. శిక్ష పెట్టడు కాబట్టి ఏదో నీకు అర్థమవుతలేదంతే. ఇది నీకు న్యాయం. ఏమో ఎన్ని పాపాలు నీ మీద ఉన్నాయో, ఎన్నిసార్లు ఆమెనన్నావు నువ్వు. ఇంతమంది ప్రార్థనలు చేస్తున్నావు, బోల్డ్ సార్లు ఆమెనేనేసో. ఇంతమంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి, అన్నిసార్లు అనేసి ఉంటావు ఆమె నువ్వు. చెప్పండమ్మా, ఎన్నిసార్లు ఆమెనని ఉంటాం మనం? అంటే ఏంటి అర్థం? వాళ్ళతో నేను ఏకీభవిస్తున్నాను, వాళ్ళు అన్నది అంతా రైటే అన్నట్టు. లేదండి బాబు సాక్షాంతకమే పెట్టాను, నాకు సంబంధం లేదంటే కుదురుతుంది ఏంటి? అలాగ మనం ఆమెను అనకూడదు. ఇప్పుడు కూడా మన నోటంట, మీకు చాలాసార్లు చెప్తాను, ఒక మాట అన్నావంటే ఎందుకన్నాను, ఆ మాటకు అర్థం ఏంటి, ఆ మాట అనొచ్చా అనకూడదా, ఇన్ని తెలుసుకుని ఒక మాట వదలాలి. నువ్వేటో తపటప వదిలేసాక అప్పుడు ఆలోచిస్తావు. అందుకని అంటారు పెద్దవాళ్ళు, నోరు జారితే తీసుకోలేము, కాలు జారితే తీసుకోవచ్చు అని. అమ్మా, నువ్వు నోరు జారిసి ఎన్నిసార్లు తీసేసుకుంటున్నావు, కాలు మాత్రం తెత్తలేదు. మందంతా రివర్స్ అయిపోతుంది విషయం. కాబట్టి నోరు జారకండి. నోరు జారొద్దంటే దాని అర్థం ఏంటి? ఇష్టం వచ్చినట్టు ఉంది కదా, దానివల్ల వచ్చే శిక్ష చాలా దారుణం. నేను చెప్తున్నాను, నోరే ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టద్ది. ఇది అంటే ప్రకృతి చక్రానికి చిచ్చు పెడతామంటే చిచ్చు అంటే ఏంటి? చిచ్చుబుడ్డు కాదు, అగ్ని. అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని తగలబెట్టి నరకములోకి నడిపించేది ఇదే అని చెప్పడం అనమాట. చిచ్చు పెడతామంటే అందరికీ చూసిరారంటే కాల్చి వచ్చాడు అన్నారా, ఇది అంటారు చూడు సామెత. అంటే ఏంటి? చూసిరారా అన్నాడంటే ఇన్ని అంటే కాల్చేసి వచ్చాడంట. అంటే ఏంటి అర్థం? ఏమో వాళ్ళ మీనింగ్ ఏమో నాకు తెలదు, కానీ నా మీనింగ్ ఏంటంటే ఏదో పాపం చూసిరారా ఎలా ఉన్నారా అని అడిగాడు. మొత్తం వాళ్ళందరికీ పాపాన్ని అంతా అంటించుకొచ్చాడు. అంటే వాళ్ళందరికీ అగ్నిగుండాన్ని సిద్ధం చేసి వచ్చాడు అనమాట. కుదురుకున్న చూడండి, కుదురుగా కూర్చుంటారు పాపం మా మెట్టు మీద, అలాగే పాటలు పాడుకుంటారు. వెళ్తుంది పాపం తల్లి, వెళ్ళి ఏమంటుంది, తెలుసా నీకు ఈ సంగతి అంటది. అంతే. ఈ తెలుసా ఈ సంగతి అనగానే, కానీ పక్కన ఉన్నది మరి ఏమంటాం మనం? ఏంటి అంటాం కదా, అనకపోతే అదే గొడవ. ఏంటనగానే ఇదంట. అవునా, మరి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి వాళ్ళకి. మనము ఎప్పుడైనా కథ చెప్పినప్పుడు అనాలి. అనలేదనుకోండి, కథ చెప్పేవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. నిన్ను మళ్ళీ అంతే, నా మాటకి విలువ లేదు నువ్వు మళ్ళీ ఎన్న అంటూ ఉంటారు. అందుకని ఈ బాధపడలేక లోపల ఇష్టం ఉన్నా లేకపోయినా అనిపిస్తుంది అనమాట. అనగానే మరి ఏంటనుకుంటున్నావు అంట. నువ్వు మాత్రం నీకు తెలదాక అంటే, తెలుసులే మొన్న ఎప్పుడో మళ్ళీ నీ చేత దరిద్రం అనిపిస్తుంది. మొత్తానికి ఎలాగైతేనో మూట కట్టేసి చూసురా అన్న పాపానికి వెళ్ళి ఏం చేసింది, మొత్తం ఆ కుటుంబానికి ప్రకృతి చక్రం చిచ్చు పెట్టి మంట పెట్టి వచ్చిందనమాట. ఇంకా వాళ్ళు అందులోంచి ఆ పాపం కడుక్కునే రోజు అప్పుడు వద్దో. అంటించడం అంటే అంటించేసి తప్ప కడుక్కోవడం చాలా కష్టం కదా. అలా మనం కూడా పాపం అనేది అంటించుకుంటాకపోతున్నాం తప్ప కడుక్కోవడానికి వచ్చేవాడు లేడు. ఇదిగో అంటించుకోవడానికి ఎక్కడికైనా పరిగెడుతున్నారు, కడుక్కుంటాకు రమ్మంటే ఎవడు రాట్లా. వస్తున్నారా? అదిగో ఇంటికాడ అంటించుకుని పనిలో ఉన్నారు, టీవీ చూస్తా, అందులో ఉన్నటువంటి అన్నీ మీద వేసుకుని అంటారు. పోనీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడకుండా చూస్తారా? ఎన్ని మాటలు, ఎన్ని డైలాగులు ఎన్ని వస్తాయో. సరే, ఇప్పుడు ఇంతకీ శ్రమ మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిహారము నొందడం అనేది అంటే ఇది నాకు న్యాయము, ఇది నాకు తగును, ఇది నేను ఏదో చేశాను, అందువల్ల నాకు ఇది వచ్చింది, లేదంటే దేవుడు నాకు న్యాయవంతుడు కదా, నన్ను ఇంకా ఉన్నతంగా నడిపించడానికి యేసుప్రభు ఏం చేశాడని పాపం అన్ని శ్రమలు వచ్చాయి, ఏం చేశాడని ఆయనకి ఇన్ని శ్రమలు వచ్చాయి, కాబట్టి నాకు కూడా ఈ శ్రమ ఒక మేలు కోసమే, మంచి కోసమే ఇచ్చాడని సంతోషంగా నవ్వుకుంటూ ఆనందించండి, సంతోషించండి.
పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు చెప్తున్నాడనమాట. పరలోకం వైపు చూసేవాడికి ఇది ఫలంలా కనపడుతుంది. పరలోకం లేకుండా భూమి మీద చూసేవాడికి అవమానంగాను, ఇంకొక రకంగా కనపడి రియాక్ట్ అయిపోతాడనమాట. అలా రియాక్ట్ అవ్వకుండా మనలను మనం కాపాడుకోవాలి. పరిహారము నొందినవాడు పరిహారము నొందనివాడు కదా. తర్వాత తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మళ్ళీ పైగా ఏ శిక్ష అయితే నీ మీదకి వచ్చిందో దాని విషయంలో నువ్వేం చేయాలి? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటమ్మా? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి చెప్పండి? ప్రాయశ్చిత్తం ఎవరైనా ఒక్క మాట చెప్తే సంతోషిస్తాను. ప్రాయశ్చిత్తం అని, ప్రాయశ్చిత్తం అంటే ఒప్పుకోవడం, ఇంకా ఏమీ లేదు. పైన ఏదో కిందదే. అక్కడ పరిహారం అన్నాడు, ఇక్కడ ప్రాయశ్చిత్తం అన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే దానికి శిక్ష అనుభవించాలి. ఇక్కడ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? చేశానురా, అనుభవించానురా అనుకోవడమే. ఇది నాకు తగును అనుకోవడం, ఇది న్యాయం అనుకోవడం, ఇది నాకు కరెక్టే అనుకుని నిన్ను నీవు ఏం చేయాలి? నీ శరీరాన్ని సమర్పించేసుకోవడమే. శరీరాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర నువ్వు వంట చేస్తున్నావు. మీ ఆయన గారు బాస్మతి రైస్ తెచ్చారు. బాస్మతి రైస్ అనగానే బియ్యం బత్తడు తయారు కదా. జనరల్గా ఎన్ని తెస్తారు? 1 కేజీయో 2 కేజీలో ఏదో పిల్ల పుట్టినరోజు అని తీసుకొచ్చి బిర్యానీ చేయమన్నారు నిన్ను. నువ్వేం చేసావు? మామూలు పిఎల్ రైస్ ఉడికిచ్చినట్టు ఉడికిచ్చేసావు. ఏది పోనీ రాదని నాకు అన్నీ వచ్చి అంటావు. మళ్ళీ పైగా తీరా చూస్తే నువ్వేం చేసావు? అన్నీ వచ్చేయమనుకుని నీకు బాస్మతి రైస్లో ఏదో వండమన్నాడు ఆయన. నువ్వు పోనీ తప్పు చేసావు. అదేమో మామూలు రైస్లో ఉడకబెట్టేస్తే అది మొత్తం జావ అయిపోయి కూర్చుంది. జావ అయిపోయి కూర్చుంటే జావ అయిపోయింది నా వల్లే తప్పు అని అంటున్నావా? అంటలేదు. ఇలాంటిది తెచ్చావు నువ్వు? జావ అయింది తెస్తావా? రోజు వండింది జావ అవ్వలేదు, ఈరోజు కొత్తగా జావ అయింది, ఇది నీదే తప్ప అని గొడవ పెడుతున్నావు అనుకో. ఇప్పుడు ఇంక నేను ఏమనాలి చెప్పండి అమ్మా? ఏమనాలి నిన్ను? పైగా మళ్ళీని తెచ్చిన రైస్ దిక్కుమల రైసులు తెచ్చావని ఒకట్లేసి గెరేసి కొట్టావు అనుకో. ఇంక ఎంత గొప్పదాను నువ్వు? చేసింది తప్పు, నీకు వండుతూ రాలేదు. అన్ని రైసులు ఒకలాగా ఉండవు, ఒక రైసు ఒక రాగా ఉండాలి. ఏమ్మా నువ్వు అన్నింటిలోని అన్ని రైసులని పప్పు వండినట్టు వండేస్తే కుదరదు కదా. ఏ రైస్ని ఎలా వండాలో ఏంటో నీకు ఒక అవగాహనతో వండాలి. రాదంటే నాకు రాదని కూర్చోబెట్టి పక్కన పెట్టేయాలి. వచ్చేదాకా బాబు ఏం చేయాలి ఏంటో కనుక్కుని వేయాలి. తప్పు చేసావా లేదా నువ్వు? తప్పని ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోగా ఏం చేస్తావు? ప్రాయశ్చిత్తం. ఇప్పుడు వచ్చి అప్పుడు ఏం చేశాడంటే నిన్ను మళ్ళీ పైగా ఇన్ని మాటలు మాట్లాడతావా అని చెప్పేసి టాప్ మనోడు వేసాడు. వేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ సంబంధించిన వాళ్ళందరూ మళ్ళీ అలా ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోగానే మళ్ళీ ఈయనకు కోటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ కోటింగ్ ఆ కోటింగ్ మొత్తానికి అందరూ కలిసి ఇంకొక నెంబర్ 1 ఏరియాకి వెళ్తారు. అది ఎందుకులేండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అదో గొడవ మళ్ళీని. ఈ దరిద్రం అంతా అవసరం దేనికి? ఇక్కడ చేసిన తప్పుని ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకోలేకపోవడమే. ఏండి తప్పు చేశాను, తెలిసి తెలియకో ఏదో చేసేసాను, అది మాడిపోయింది ఏమనుకోండి అంటే 4 మాటలు తిడతాడు, మరి కొడతాడు, మరి ఈపీవి మరే మాడిపెట్టేసినట్లేదండి. కొడితే కొట్టండి, తిడితే తిట్టండి, ఇది నాకు తగును. ఇంకా మరి ఏం చేస్తాం? నాకు ఏదో దిక్కుమల దాన్ని తెంగరదాన్ని ఏదో అనుకుని అలా చేశాను బాబు, నీ ఇష్టం, కొడితే కొట్టు, మరి ఏం చేస్తాం అని ఇలా ఉన్నాం అనుకో. ఇది ఒప్పుకుంది కాబట్టి ఎందుకులే దెబ్బ కొట్టం 4 మాటలు అనుకుని పోతాడు. తిరగబడితే ఏం చేస్తాడు? పోనీ తిరగబడితే ఏం చేయకుండా పోయాడు, కానీ మిలిగిపోయింది కదా పాపం. ప్రాయశ్చిత్తం జరిగిందా దానికి? చేసావు తప్పును కడిగేసుకున్నావు, పోయింది ఆ రోజుతో. అరేరే అదేదో నీకేదో పెద్ద అవమానంలాగా, నీకేదో పెద్ద ఇదిలాగా ఒక పాపానికి 100 పాపాలు ఎందుకు నీకు? చేసుకుంటూ పోయి ఇంత మూట వేసుకున్నావు. మరి రేపు పొద్దున్న మళ్ళీ వస్తుంది శ్రమ, మళ్ళీ ఇది కడుక్కోవాలి. ఎన్ని కడుగుతావు నీ కర్మకి? అందుకని ఏం చేయాలమ్మ? ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంది ఆవిడ, చేసుకోలేదు. దెబ్బకైనా వీపు ఇవ్వాలి, మాటకైనా చెవి ఇవ్వాలి, తప్పదు. చేసేదానికి ప్రాయశ్చిత్తం పోయింది. రేపొద్దున్న ఎప్పుడు ఇంక బాస్మతి రైస్ తేడా, ఇంకా గొడవ వదిలిపోద్ది. లేదండి ఈసారి వండుకుతూ నేర్చుకున్నాను తిండి అంటే రేపొద్దున్న జాగ్రత్తగా చేయి, ఇంకా ఆ తప్పు చేయకుండానే.
అదనమాట. ప్రాయశ్చిత్తం జరిగితే నువ్వు ధన్యుడివి. ప్రాయశ్చిత్తం జరగకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే ఎక్కడెక్కడ మడతడేస్తున్నాడు తప్ప ప్రాయశ్చిత్తం మాత్రం జరగనివ్వట్లేదు. ఇది మనం చేస్తున్న తప్పు. అందుకని అంటున్నాడు, అతిక్రమము చేసినటువంటి వాడు పరిహారము నొందితే, అలాగే పాపము చేసినటువంటి వాడు ప్రాయశ్చిత్తము చేస్తే వాడు ధన్యుడు. ఏమ్మా, ధన్యుడు అంటే పరలోక రాజ్యం వాడిదే. అంటే ఏం చేయాలి ఇప్పుడు? శ్రమ ఎందుకు వస్తుంది? పరిహారం నొందడానికి. శ్రమ ఎందుకు వస్తుంది? ప్రాయశ్చిత్తం జరగడానికి. ప్రాయశ్చిత్తం జరగకుండా నువ్వు అతలు బొమ్మంటున్నావు. నువ్వు అసలు ఎవరికైనా శ్రమ ఎందుకు వస్తుంది అమ్మా? శ్రమ ఎందుకు వస్తుంది ఇప్పుడు? దీన్ని బట్టి నీ పాపాన్ని కడగడానికి వస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి వస్తుంది. నువ్వేమంటున్నావు? శ్రమ వచ్చిన రోజు నువ్వేం చేస్తున్నావు? 7 మెట్లు ప్రార్థనకి వెళ్తున్నావు. ఇప్పుడు ఇంక ఏం చేయాలి మరి? ఇప్పుడు నిన్ను 8వ మెట్టు ఎక్కించాలి కదా. అంటే నువ్వు వెళ్ళావు, ప్రార్థన చేసుకున్నావు అంటే నాకు ఇంకా ఉన్న కంటెంట్ అదే. మరి నాకు ఏదో తెలిసిందే చెప్తున్నానమ్మా. 7, 8 అని అనుకోకుండా, కావాలంటే 11 ఎక్కండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు విషయం చెప్తున్నాను అంతే, దయచేసి. అదే ఇక్కడ ఏమవుతుంది? ఏం చేయాలి ఇప్పుడు? శ్రమ పోవాలి నీకు. శ్రమ పోగొట్టుకోవడానికి వెళ్తున్నావు. శ్రమ పోగొట్టుకో, నేను కాదంటలే, నేను వద్దంటలేదు కూడా. కానీ శ్రమకు ముందు ప్రాయశ్చిత్తమేది. ఇది నాకు తగును, ఈ దెబ్బ నాకు తగులును, ఈ కష్టం నాకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఓకే, నువ్వు ఏ పాపం చేయలేదు. ఓకే, అగ్రీ ఫర్ దట్. నువ్వు ఏ విధమైన తప్పు చేయలేదని అనుకుందాం. అయినా యేసుప్రభు కూడా ఏ పాపం చేయకుండానే ఈ శరీరాన్ని తూట్లు కొట్టారు కదా, ఇబ్బంది పెట్టారు కదా. ఆయన పరలోకం వెళ్ళాడు కదా. ఈ శరీరం, ఈ పాపమే శరీరం, పుట్టుకే శరీరం పాపము. కాబట్టి ఈ శరీరానికి 4 దెబ్బలు తగిలితే ఓర్చుకోవాలన్నది దేవుడు చెప్పాడు కదా. నిందలు అవమానాలు వస్తాయన్నాడు కదా. ఇవన్నీ ఓర్చుకుంటూ పోదాం. ఏమో ఆ దేవుడు ఎందుకు పెట్టాడో నా మేలు కోసమే పెట్టాడని నువ్వేమో ఏం చేయాలి? అగ్రి అవ్వాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రభా, ఏమో తెలిసి తెలియక ఈ పాపిష్టి మనిషిని నేను ఎప్పుడే తప్పు చేశాను నాకు తెలీదు, నన్ను క్షమించు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నా బుర్రకు బుద్ధి వచ్చేలాగా నాకు నేర్పించు, నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించు. ఒకవేళ ఏమి చేయకపోనా ఈ పాపపు శరీరాన్ని గట్టెక్కించడానికి నువ్వు నాకు ఇచ్చిన కష్టమేమో, ఏది ఇచ్చినా నువ్వు నాకు మంచి చేస్తావయ్యా అని వెంటనే అంగీకరించడానికి పోయి, ఇది ఇలాగ అర్జెంటుగా పోవాలి, 7 రోజులు ఎత్తి 8వ రోజున పోద్దంట, నువ్వు అర్జెంటుగా తీసేయంటే తీసినోడు అవడో తీయించుకున్నది ఎవరు? ఇప్పుడు ఎందుకు పెట్టినోడికి తెలుదా ఎప్పుడు తీయాలో? 7 రోజులు వెళ్ళమ్మా, 8వ రోజు నేనే తీస్తాను, సరదాగా 7 రోజులు వెళ్తావు లేదనా? అక్కడ తప్పు కదా అది. ఒక ఇల్లు ఇవ్వలేదు నీకు, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నీకు ఒక స్తోమత ఇవ్వలేదు అనుకుందాం. ఇవ్వకపోతే ఎవరి దగ్గర ఆడాలి? ప్రభు, నేను ఏ పాపం చేశాను? ఈ పాపపు జీవితం లేకపోతే ఈ లేని పేదరికం నన్ను అట్టుకుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా చేయి చాపాల్సి వస్తుంది. ప్రభువా, నలుగురికి చేయి చాపే పరిస్థితి నాకు అంటే నీ మీద ఏదో పాపం ఉంది, నీ మీద ఏదో మీ నాన్న చేశాడో, మీ అమ్మ చేసిందో, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో, లేకపోతే మన తాత ముత్తాత ఆదాము చేశాడో, ఎక్కడి నుంచో వచ్చి పడింది నీ మీద, లేకపోతే నువ్వే చేసావో, ఏదో నీ మీద ఉంది. ఆ ఉన్నదాన్ని నువ్వేం చేయాలి ఇప్పుడు? కడుక్కుని శుద్ధుడువై ఈ శిక్ష నాకు తగును. ఇప్పుడు అందరూ కలిపి పట్టుచీరలు కట్టుకుని వెళ్తున్నారు, నేను కట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, సిగ్గుపడు. లోపలికి వెళ్ళిపోయి, ప్రభువా, వాళ్ళకి ఆ స్తోమత ఇచ్చావు, నాకు ఈ స్తోమత లేదు, ఇది నాకు మంచిగా ఇచ్చుంటావు. ఖచ్చితంగా నాకైతే నేను బ్రతుకు మార్చుకోవడానికో, లేకపోతే పశ్చాత్తాపడ్డానికో, నన్ను నేను శుద్ధి చేసుకోవడానికో నువ్వు మంచి చేసావు, నిన్నేమీ నిందించట్లేదు. కానీ ఏదో ఒక రోజు నీ చిత్తమైతే నాకు ఇదే మంచిది అనుకుంటే ఇలాగే కంటిన్యూ చేయి అని ప్రార్థన చేసుకున్నావు అనుకో, ప్రాయశ్చిత్తం జరిగిందనుకో, రేపు పొద్దున్న నిన్ను నిలబెడతాడు దేవుడు. అలా అనుకోవట్లేదు. వాళ్ళకు ఉన్న 9 మంది మీ ఆయన పట్టుకుంటావు, వాళ్ళకు పట్టుచీర కొన్నారు, నువ్వు ఎందుకు కొనలేదు? అప్పు చేశాను నాకు కొను, చీట్లో తీసుకురా అంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? పాపం తప్పు. అందుకని దేవుడు నీకు ఇచ్చిన దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోండి. యాక్సెప్ట్ ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్గా నీ జీవితం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుడు చూసేది అది, సరేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనకి బాధ వచ్చింది, బాధ పోవాలని దేవుని దగ్గర ఎడాలా? బాధకి ఇది నాకు తగునని అనుకోవాలా? ఇది నేర్చుకోండి. పోవాలని ఎవడైనా ఎత్తనాడు, కానీ ఎందుకు పోవాలి? నేను చేశాను, నాకు తగును
అనుకుని ప్రాయశ్చిత్తం చేయండి. ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప మనం ఎవరం కూడా పరలోకానికి చేరుకోలేము. సరే, అందుకని అక్కడ చెప్తున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇప్పుడు ఈ రెండు జరిగితే ఏం జరుగుతుంది? యెహోవా చేత నిర్దోషి అవుతావు. దోషిగా నిలవబడినటువంటి నీ బ్రతుకు ఏమైపోద్ది? గట్టిగా మాట్లాడడానికి కంగారు పడకండి, కొంతమంది నిద్రపోతున్నారు. నేను అప్పుడప్పుడు గట్టిగా అంటూ ఉంటానంటే కారణం ఏదో నేను అప్పుడప్పుడు దేవుని ఆత్మ వస్తుందని చెప్పను, కానీ నిద్రపోని వాళ్ళకి వచ్చి ఎలక్ట్ అవుతారండి. కొంతమంది వినరమ్మా, కొంతమంది అలా చూస్తుంటారన్నమాట. అలా చూసినప్పుడు నిర్దోషి అనగానే అలా చూస్తాడు. అందుకనే నేను అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాను, మీరు కంగారు పడకండి. నాకేదో సరదాగా వచ్చి కేకలేయట్లేదు, మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడం కోసం. అందరూ సరిగా కూర్చోండి అనకుండా దీన్నే కొంచెం గట్టిగా చదువుతాను అనమాట. ఇప్పుడు యెహోవా చేత నిర్దోషి నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో. అంటే ఇప్పుడు ఆత్మలు అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఈ బ్రతుకు, ఈ జీవితం, దేవుడు నీకు నిత్యము బ్రతికే ఆత్మనిచ్చాడు దాకా అందులో ఉన్న కపటాన్ని కడిగేస్తాడనమాట. దోషిగా ఉన్న నీ బ్రతుకుని నిర్దోషిగా మార్చేస్తాడు. ఇంతకీ యెహోవా చేసే పనేనా రెండుని? పైన పాపాన్ని పరిహరించటం, కిందున్న ప్రాయశ్చిత్తం చేయడం. ఈ రెండు ఇంతకీ ఎవరు చేస్తున్నట్టు? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు ద్వారా మనకి నిన్ను శుద్ధి చేస్తున్నాడు అని అర్థం. శుద్ధి చేస్తున్నాడు అని అర్థం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. పైగా చూడండి ఎలా జరుగుతుందో ప్రాసెస్. మౌనంగా ఉన్నాడంట. మనకులాగా నోరు ఉంది కదా అని మాట్లాడట్లేదు. ఎప్పుడైనా సరే మన మీద ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు సైలెన్స్. నీవేదో నిరూపించేసుకోవాలనే ప్రయత్నం వద్దు. డోంట్ కేర్. అనుకోండమే. ఈయనంట మౌనంగా ఉన్నాడట. మౌనంగా ఉంటేనట, ఆ మౌనంగా ఉన్నందుకట లోపల ఎలా ఉందంటే ఆయనకి ఎముకలు కొరికెత్తనాయంట. అదేలేండి క్షీణించటం అంటే ఏంటి? మౌనం. ఎప్పుడైతే లోపల ఏదో ఉందో, మీరు చాలా తెలివైన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి? కడుపు పోతుంటారు కదా, మీరు వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు ఏదన్నా ఒక విషయం తెలిసినా అక్క అంటే నువ్వు అసలు అక్క ఎక్కడున్నా సరే అక్కకి దగ్గర పోతావు. అలాగే మనకి జనరల్గా ఇది చెప్పేసుకోవడం అనేది అలవాటు మనకి కదా. లేదంటే మనం నిరూపించేసుకోవాలి, ఏదో రకంగా నిరూపించేసుకునే పరిస్థితి తీసుకొచ్చేస్తాం. అవి రెండు చేయకండి. ఈయన ఏం చేశాడట? మౌనంగా ఉన్నాడంట. మరి మౌనంగా ఉంటే పాపం ఊరుకుంటుంది అంటే లోపల బాధ ఏం చేస్తుంది? క్షీణించిపోతున్నాయి. అంటే అన్నం ఎక్కుతలేదు. ఇలాగ అన్నదా నాగమణి అనే బాధ వచ్చేస్తుంది. ఇలాగ అన్నారా? ఈ చెల్లి ఇంత గొప్పదనుకున్నాను, ఇంత అన్నయ్య అని ఇంత గౌరవిస్తుంది అనుకున్నాను, ఈ చెల్లి ఇంత మాట అందా. కానీ మనం ఏమనకుండా, ఏమ్మా నీకు బుద్ధి లేదా తల్లి అనకుండా, నేను నోటికి చిక్కమేసుకుని దేవుని దగ్గరే కూర్చుని, ఏంటి ఈ చెల్లిని ఇంత ప్రేమించాను, ఇంత గౌరవించాను, ఇంత భక్తిగా పెరుగుతుంది అనుకున్నాను, ఆమె ఇంత మాట అందేటని గుండెల్లో ఎలాగుంటుంది? నాకు అన్నం ఎక్కలేదు, ఏమీ తింటలేదు, క్షీణించిపోతుందట హృదయం. ఆ నరాలన్నీ కూడా ఇబ్బంది పడిపోతున్నాయట. అది అంటే చెప్పండి, చదవండి. ఎముకలు దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఏం చేస్తున్నాడంట? దేవునితోనే, మనుషులతో కాదు, దేవునితోనే. ప్రభువా ఏంటి ఆయన, ప్రభువా దేవా అని దేవుడితో అలాగ కూర్చుని దేవునితోనే బాధపడుతూ ఏడుస్తూ ఆర్తధ్వని, తన ఆత్మలో వచ్చే ఘోష, తన మూలుగుతున్న మూలుగు దేవుని దగ్గర ఉంటున్నప్పుడు కడుపు అంటుకుపోతుందంట. ఏమ్మా నరాలన్నీ క్షీణించేస్తున్నాయట, శరీరం అంతా శక్తిని కోల్పోయిందట. ఏమ్మా బాధ. ఇప్పుడు నానుకున్నవాడు ఏదన్నా అంటే తెలుస్తుంది మీకు ఆ బాధ ఏటో. ఏమ్మా బాధ ఎప్పుడైతే వచ్చిందో చూడండి, మీ ఆయనే
వచ్చి ఎంత బాగా ప్రేమగా పెరుగుతున్నారు చిన్నప్పటి నుంచి. అదే పెళ్ళయిన దగ్గర నుంచి నువ్వు ఎంత బాగా మంచిదనమమ్మ, ఎంత బంగారు కొని ఎంత అందంగా ఉంటుందో మా ఆవిడ అన్నదాన్ని ఒక రోజున కోపం వచ్చి పెంట మొకందానా అన్నాడు అనుకో. ఇప్పుడు ఈ గొడవంతా వదిలేసి ఎందుకు వచ్చిందో వదిలేసి నన్ను పెంటంట, నేను పెంటంట, నేను పెంటంట అన్నదాన్ని ఇంకా అన్నమో తిన్నవదు. ఏమ్మా ఆయనకి మొఖమో చూడలేదు అంటే నా పెంట మొఖాన్ని ఎన్నాళ్ళు అంటే మీకు అర్థమయ్యేదే చెప్తున్నాను. ఒక నేను ఏది చెప్పినా ఈ సంఘటన ఇంకొకటి జరిగేదే చెప్తున్నాను నేను. ఎక్కడో ఒక చోట నేను ఎన్నది చెప్తున్నాను మీకు. అంతే తప్ప నేను ఏదో ఊరికే క్రియేట్ చేస్తలేదు మళ్ళీని. పెంట మొహం దాని అన్నాడంట. అప్పటి నుంచి ఇంకా ఏదండు ఏది చెయ్యి అది సంవత్సరం అయిపోనా నా పెంట మొహంది నీకెందుకు నచ్చుద్ది. ఇంకా ప్రతిదానికి పెంటే. ఆవిడ ఏమన్నా ఇంకా పెంట తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడో ఒక రోజు కోపం వచ్చి పెంట మొహం అన్నానండి. అన్నందుకు ఇప్పుడు ఏం చేసినా ఇంకా ఆయన మంచి అన్న పెంట మొఖం ఉండింది నీకేం నచ్చుద్ది, పెంట మొఖం చేసింది నీకేం, ఇంక ఇదే పట్టుకుందంట. ఏమ్మా అలాగా మనం కూడా ఇక్కడ ఏమవుతుంది ఏమ్మా. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అమ్మా, నేను ఏదైనా ఎగ్జాంపుల్కి వెళ్తే ఎందుకు చెప్పాను పట్టుకోండి. నేను అమ్మా ఆర్తధ్వని చెప్పమ్మా. అదే క్షీణించుచున్నవి అంటే ఆ మాట, ఆ వేదన తనని ఎంత బాధ పెట్టింది. పెంట అంట, నేను పెంట అంటే మా ఆయనకి నేను అందంగా ఉన్నాను అనుకున్నాను, అందంగా లేనన్నమాట, అందంగా లేనన్నమాట, అందంగా లేనన్నమాట. అంటే ఇంకా అన్నం తిందో ఏమి తిందో బెడ్ నిద్ర రాదు. ఏమ్మా నిద్ర రాదు, అన్నం తిందో, ఏదన్నా వండుదామంటే వండు మనసు రాదు. వీళ్ళు పెంట ముఖం అన్నాడనే బాధ పెట్టుకుంటుంది తప్ప ఇలా క్షీణించిపోద్ది అనమాట శరీరం. ఈ క్షీణించిపోయి ఈ గుండెల్లో వచ్చే మూలుగు వేదన బాధ అంతా ఈ సంవత్సరమైనా అంటుందంటే ఎంత మూలుగుండి ఉంటుంది, లోపల బాధ ఎంత ఉంటుంది. ఆ బాధ తనని ఇలాగే దావీదు గారిని కూడా ఏం చేస్తుందంటే ఆ ఎముకలు క్షీణించిపోతాయట. దేవునితో అమ్మ ఆర్తధ్వనినా ఆర్తధ్వని వలన దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రోనింగ్ అనే మాటకి అర్థం ఏంటంటే ఇప్పుడు తేలుగుట్టినోడు ఎలా ఉంటుంది, ఆర్తధ్వని అంటే తేనుగుట్టినోడు ఎలాగ వెళ్తాడమ్మా, స్టైల్గా వెళ్తాడా, అమ్మా నొప్పిగా ఉంది తల్లి అంటాడా, ఎలా ఉంటుందమ్మా. ఇంకా మా ఆవిడ చూస్తుంది స్టైల్గా. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు లేదా ఇంటికి వెళ్ళినప్పుడు లేదా నలుగురు చూస్తున్నారు అనుకున్నప్పుడు కొద్దిగా భరించుకుని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాడు. తేలిగుట్టి మొత్తం నరాలను తెంపేస్తుంటే లోపల ఏం చేస్తాడు, ఇంకా చాప మీద కింద పడిపోయి ఎక్కడ పడితే అక్కడ దొర్లెత్తాడనమాట. సరిగ్గా కరిచేది సరిగైనటువంటి విషయం ఎక్కిందంటే ఆ వాడు గ్రోనింగ్ అనమాట. మొత్తం ఇంకా ఇంకా ఇంకేమి ఉండదు ఇంకా పరిస్థితి. అలాగ ఉందంట ఆయన పరిస్థితి అక్కడ. ఏంటి నింద వచ్చింది, ఏంటి అవమానం వచ్చింది, ఏంటి బాధ వచ్చింది అంటున్నాడు. అన్న వాళ్ళని మాత్రం మౌనినై ఉన్నాను అన్నాడు. మరి అడుగుతున్నాడు కదా, దేవుని దగ్గర మౌనంగా లేడు, మనుషులు ఎదుట మాత్రం మౌనంగా ఉండి తన బాధను అంతటిని దేవుని దగ్గర ఉండి దొర్లేస్తున్నాడంట పాపం. ఏమ్మా గ్రోనింగ్. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. బరువెట్టేసావయ్యా, ఎంత బరువు. అసలు తింటాక లేదు, కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. మీకు తెలుసా ఎప్పుడైనా మీకు బాధపడిన సంఘటనలు వచ్చి ఉంటాయి మీ జీవితంలో, నాకు తెలియదు. కానీ పడుకోలేరు, పడుకుంటే లేగాలి, కూర్చోలేరు, కూర్చుంటే పడుకోవాలి, లేకపోతే అలా బయటకు పోవాలి. ఇంకా మైండ్ భయంకరంగా ఉంటుందమ్మా ఇంకా ఆ పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితి వచ్చేసిందట దావీదుకి. అలా వచ్చి దివారాత్రములు నీ చెయ్యి. ఇంతకీ ఎవరి దగ్గర పట్టుకున్నాడు పట్టు, ఎవరి దగ్గర పట్టుకున్నాడు, ఇంతకీ ఎవరి దగ్గర అడుగుతున్నాడు ఇదంతానే? దేవుని దగ్గర అడుగుతున్నాడండి. దేవుని దగ్గర ఎందుకు అడుగుతున్నాడు? బరువు నువ్వు పెట్టావు అంటాడేంటి, పక్కింటి ఆవిడ పెడితేనే. నీ చెయ్యి బరువు నా మీద ఎట్టావు. నిందేసిందేమో ఇక్కడ ఎవరో గౌరమ్మలో ఎవరు లేరు కదా. నిందేసింది, నన్ను బాధ పెట్టింది, నన్ను హేళన చేస్తుందేమో ఇక్కడ ఒక గౌరమ్మో ఎవరో. చెయ్యి ఎవరు ఎట్టారట, బరువుగా ఉండేటి చెయ్యినేమో దేవుడు పెట్టాడు అంటున్నాడు. అంటే గౌరమ్మకు అనుమతి ఇచ్చింది ఎవరు?
మరి గౌరమ్మ ఎందుకు వచ్చింది? ఆవిడ దరిద్రం బాగోక ఆవిడొచ్చింది. అర్థమవుతుందా? గౌరమ్మకి ఎందుకు ఇవ్వాలి అంటే, గౌరమ్మకి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకని అమ్మ నువ్వు నీకే ఈ కాంట్రాక్ట్ వచ్చిందని ఆవిడకి ఇస్తారు. ఎందుకని? మరి యోధ ఇస్కరియోతికి ఎందుకు ఇచ్చాడు? ఆ 12 మందిలో ఇంకొకడికి ఇవ్వచ్చు కదా అంటే, వాళ్ళు జాగ్రత్తగా కాచుకున్నారు. ఈడే కొంచెం అలాంటి లక్షణాలు ఉన్నాయి. అందుకని బాబు ఈ కార్యక్రమం అంతా చక్కగా చక్కబెట్టని ఆడికి ఇచ్చాడు. ఈడు పుట్టకపోయినా బాగుండు, ఈ క్యారెక్టర్లోకి వచ్చి ఈడు పుట్టాడు ఇక్కడికి అని. ఎందుకని? మనం కూడా పుడతా ఉంటాం అనవసరంగానే కొన్ని పనులు చక్కబెడతాక, దేవుని పనులు. అలా చక్కబెట్టే వాళ్ళందరికీ ఈ పాయింట్ ఇస్తూ ఉంటాడు అనమాట. నువ్వు బాధ పెడితే పాయింట్ నీది ఇస్తాడు. నువ్వు బాధ పెట్టి ఒకడికి మేలు చేస్తావు, బాధ పెట్టి నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతాక పుట్టావు. నాకు అర్థం కాదు అసలు. ఇన్ని రకాల క్యారెక్టర్లు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్. నువ్వు పొద్దున్న జాగ్రత్త అందుకుంటే రాత్రి దాకా వదలవు. నీకు ఎందుకు ఇస్తాడు ఈ కాంట్రాక్ట్ అంటే, మీరు నీకే ఇవ్వాలి. ఇంకా నాకు ఇచ్చాడు అనుకో, నేను ఎత్తి జాగ్రత్త ఎత్తను. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నబాబు నువ్వు లేక ఇంకా పల్లెగడి వెళ్ళు, నాగమని అసలు కుదరట్లేదు. ఇక వాళ్ళ ఇంటికాడ నీకు, వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉండేటువంటి ఇల్లు నీకు అద్దెకిస్తాను, అక్కడ కూర్చో. ఆవిడతో పొద్దునుంచి జాగ్రత్త మాడి ఎలాగైనా సరే జయించని నాకు ఇచ్చాడు అనుకో, నేను నా వల్ల అవుతుంది బాబు, నేను అసలు ఏం చేయలేను అంటాడు. కాంట్రాక్ట్ నాకు ఎవడైనా ఎవరికి ఇస్తాడు కాంట్రాక్టు? నేను ఎవరి పేరు ఎత్తలేదు, మరి నాకు తెలియదు. ఆ కాంట్రాక్ట్కి ఎవరు తగునో వాళ్ళకి ఇస్తాడు. ఇస్తే ఎందుకుంది ఆవిడ? నాగమణికి ఆవిడ కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు కౌంటర్ ఇస్తే ఆవిడ ఓర్చుకోవాలి. ఈవిడేమో కౌంటర్ ఇస్తూ ఉంటుంది, ఆవిడని గట్టిగా తిడుతుంది, ఈవిడేమో లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని, దేవా ఆవిడ నన్ను పొడి చేస్తుంది, చంపేస్తుంది, నరికేస్తుంది అంటలేదు. మీరు ఎలాగంటారులేండి. ఆవిడ చూడు ఎంత చెయ్యి తిప్పేస్తుంది మీద, సిగ్గేస్తుందాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అలాగా చూస్తున్నా. ఇంకా నేనేమన్నా ముద్రకెత్తానేమో, మా వాళ్ళు ఏమో లే అంటున్నారు, నేనేమో లేగలేకపోతాను. నాకేమో నీ మాట్లాడి వస్తున్నాయి, అదియో బతికేనా ఎలా అంటున్నారు వాళ్ళు. నేనేమో వెళ్ళట్లేదు ప్రభు, లోపలికి వచ్చాను. ఆవిడని ఎలాగైనా సరే నోరు పోయేలా చేసి, లేకపోతే ఆవిడికి నోరు ఆపే, లేకపోతే ఆడికి ఏదో చేసి అంటాం మనం కంగారులో. అలాగనకూడదు. ఏమనాలి? నువ్వు ఆ విషయంలో మౌనంగా ఉండాలి. దేవా నువ్వు ఎందుకు నాకు చేయి బరువు పెట్టావు? నీ బరువు నాకు ఎలాగుందంటే తెలుసా, గ్రోనింగ్ చాప మీద దొర్లేస్తున్నాను. నువ్వు పెట్టినటువంటి ఈ భారం ఇది నాకు తగును, ఇది న్యాయమైనదే, ఇది కానీ ఓర్చుకోవడానికి దొరుకుతున్నాడు, మౌనంగా ఉంటున్నాడు దేవుని దగ్గర. నీ చేతిలో భారం నా మీద ఎలాగుంది? బరువుగా ఉంది. ఎలాగుంది? దివారాత్రము, రాత్రిది తగ్గుతలేదు, పగలు తగ్గుతలేదు. రాత్రి పగలు నీ చేత్తో నన్ను నొక్కేస్తున్నావు. ఈ బరువు నేను భరించలేకపోతున్నానయ్యా, ఎప్పుడు కుదులుతావు? ఎవరి దగ్గర అంటున్నాడు? దేవుని దగ్గర అంటున్నాడు. మనం ఎవరి దగ్గర అంటాం? అక్క ఇది న్యాయమేనా అక్క? నువ్వు చెప్పక్క. పొద్దున్నుంచి ఒక లెక్క చంపేస్తుంది, ఇది న్యాయమేనా? ఈవిడంటది అది కరెక్ట్ కాదు, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ నేను అన్నానని అనకు. మళ్ళీ ఇదొకటి, మళ్ళీ నీవు కనపడకుండా ఆవిడికి కనపడుతుంది. అయినా ఎంత బాధతో తిడుతున్నావు అంటే, నీకెంత బాధ ఎట్టిందో అది. నీ ఇప్పుడు ఈ కర్మ తెచ్చుకోవాల్సిన కర్మ నీకెందుకో నాకు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, పోని సైలెంట్గా ఇంట్లో పోయి, ప్రభువా నన్ను నా పోయి బతుకు నాకు రాకుండా చూడని ఏదో నువ్వు ఇక్కడ ఏడతావు మానేసి, ఇద్దరు మధ్యనికి వెళ్తాం. మళ్ళీ ఇద్దరి మధ్యనికి వెళ్ళి ఇద్దరికి ఏ ఎండక ఆ గొడుగు వేసుకుని చక్కగా చక్కబెట్టాను అనుకుంటావు తప్ప, నువ్వు ఇద్దరు దరిద్రాన్ని నువ్వు వేసుకుని నీ పిల్లలకి అంటించావు పేడ. నీ బాధ తప్పుడే ఆడేదో బండి వేసుకుని వెళ్ళి ఆడు దేన్నో గుద్దుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడి బాధ ఈడి బాధ అందరి బాధలు ఇంట్లోకి పెట్టుకుని ఆ మొత్తం ఆ మొయ్యలేని బరువు, బాధ, కష్టం, నష్టం అన్నీ ఇబ్బంది పెట్టుకుని కుటుంబం అంతా ఏడాల్సిన కర్మ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకోవద్దు బాబోయ్ అని నిన్ను అన్నావు అనుకో, నిన్ను ఎవడన్నానే చంకిలేసి కట్టినా ఆగుతావా? ఎవరినన్నా ఆపు చూడండి మీరు. అర్జెంటుగా ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుంది ఇంట్లోనే, డోర్లు వేసేయండి, కిటికీలన్నా. ఎందుకురా మనకెందుకు ఆ గొడవ, మనకెందుకు? వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం రండి అన్నవాడు ఉండడు. ఏదో చూసేయాలి, చిన్న కన్నం ఉంటే కన్నంలో నుంచి అయినా చూసేయాలి. మొత్తానికి ఆ దరిద్రం నాకు వస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు. చూడండి ఇదే కదా. ఇప్పుడు ఇంతకీ ఈయన ఎలా ఏడుస్తున్నాడు? మనం చేసే పనులు ఏమైనా చేస్తున్నాడా?
దేవుడి దగ్గర ఏడుతున్నాడు. దేవుడి దగ్గరే నువ్వే పెట్టావు, నువ్వే నీకు ఆర్తధ్వని, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, ఇది నాకు తగును, పరిహారమును. ఎందుకంటే పైన చెప్పాడు కదా, ఆయన చెప్తున్న మాటలే కదా ఇవి. పరిహారమును అందాలి, ప్రాయశ్చిత్తం పొందాలి. ఇప్పుడు రెండు పనులు ఏం చేసుకుంటున్నాడు ఈయన? పరిహారమును అందుతున్నాడు, ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. ఈ రెండిట్ల కోసం దొర్లేస్తున్నాడు, ఏడుతున్నాడు, క్షీణించుకుంటున్నాడు. పోనీ పగలేనా, రాత్రి ఫ్రీయా? పగలో రాత్రి కూడా ఈ బరువు మోయలేకపోతున్నాడట దావీదు. ఏ అలా దేవుని దగ్గర ఏడుస్తున్నాడేమో, నువ్వు పక్కింటోళ్ళ దగ్గర, ఎదురింటోళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కడుపు ఉబ్బిపోయి ఇన్ని బాధలు మాట్లాడుకుంటుంటే ఇంక నీకు దేవుడు ఏమిస్తాడు? ఇది పరిహారం ఏమని అందుతావు? అందుకని ఎవరు ఏమన్నా ఎవరితో చెప్పకండి. దేవుడే నీకు దిక్కు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే దిక్కు మమ్మ మనకి. నువ్వు చేసావా చేయలేదా దేవుడు ఎరుగు. వెళ్ళి కూర్చో ఆయన దగ్గర. ఎన్నమ్మ నువ్వే పెట్టావు ప్రభా, చేసి ఏం చేసావా? నేను ఆయన మళ్ళీ ఇంకొక మాట ఇచ్చాడు మనకి, నువ్వు ఎంత భరించగలవో అంతే ఇస్తా, నువ్వు సహించగలిగినంత ఇస్తాను తప్ప నువ్వు మళ్ళీ నిన్ను మించిపోయి నేనేమను అని మనం ముందు చెప్పేశాడు దేవుడు. చెప్పాడు కాబట్టి మరి దావీది కెపాసిటీ అది, నీ కెపాసిటీ ఇది. కాబట్టి దివారాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. వేసవి కాలంలో ఎండలు వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయి భూములు ఎలా ఉంటాయో అలా నేను కూడా సారము లేనివాడిగా మిగిలిపోయాను అంటున్నాడు. అలా ఏడ్చి ఏడ్చి నా దోషములను ఒప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకొనక, ఒప్పుకొనక కాదు, కప్పుకొనడమ్మా, కప్పుకోలేదండి, దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుదని అనుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అది పొందాడు, పరిహారం కూడా అంతే. ఎవరు? దావీదు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం కూడా నీ ఇంటికి శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, కష్టం వచ్చిందని, వేదన వచ్చిందని, బాధ వచ్చిందని ఒకడికి చెప్పుకోకు, దేవునికి చెప్పుకో. దేవుని దగ్గర ఉండు, ఇది నాకు తగును. నువ్వేం చేసినా సరే, నీ దృష్టికి అది అన్యాయమైనా సరే, నీకేదో తెలదు, నువ్వు తింగరదాన్ని. దేవుడిని అడుగు, ఆ భారం నీకు ఎంత పెట్టాలో అంతే పెడతాడు. ఏదైనా సరే నువ్వు దేవుని ఎదుటి మాత్రమే నువ్వేం చేయాలమ్మా? ఏడవాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే, కాని దానమని ఎంచబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఆ నీతి అనే దానిని అతనికి దేవుడు ఏమి నమ్మాడు? అబ్రహాము దేవునిని నమ్మడం. ఈ రోజున నేను చెప్పే మాటలు ఏవైతే మీరు విన్నారో, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. మీరు మనుషులకు చెప్పుకుంటే బాధ ఇంకా ఎక్కువ అవుద్ది. మీరు ఎవరికి చెప్పండి, టైం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చెప్పండి, అడిగితే అప్పుడు దేవుడు నీకు ఎలా చేస్తే ఒకరోజు అప్పుడు తలతో సిగ్గుపడేటువంటి రోజులు అప్పుడు వస్తాయి. కానీ మీరెప్పుడు కూడా ఏ అతిక్రమమైన, ఏ కష్టమైన, ఏ పాపమైనా మీరు చేసినప్పుడు మాత్రమే దాని ప్రాయశ్చిత్తం కోసం, పరిహారం కోసం మాత్రమే మీకు శ్రమలు వస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఏమయ్యాలి? నీ దోషమును కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకో. యెహోవా సన్నిధిని, అది నేను ఏ తప్పులైతే చేశానో వాటిని నీ ఎదుట ఒప్పుకుండునని అనుకుంటుని పరిహరించి ఉన్నావు కదమ్మా. అలా చేయండి అంతే తప్ప నా చూసావక్క ఎంత మాట అందో వద్దు. మనం దేవుడు విడిచిపెట్టేయండి. ఒకవేళ ఏమన్నా అన్నారనుకో, ఓడిపోయామనుకుంటారు. ఈ పోటీల్లో మనకేం వద్దులేండి, ఈ ముగ్గులాటలు మనకు వద్దు ఏమ్మా. అసలైన పోటీ ఉందా, రేపు అగ్గితో గెలిచే రోజు రావాలి నీకు. అందుకని మనకి ఏది వచ్చినా మన మంచి కోసమే, ఏ స్థితి వచ్చినా నీకు మంచి కోసమే. నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు చేసిన తప్పేమన్నా ఉందనుకో, వెంటనే ప్రాయశ్చిత్తం దేవుని దగ్గరే పొందు, దేవుని దగ్గరే ఒప్పుకో. లేదు
నువ్వు నీతిమంతుడివే అనుకుందాం, చెయ్యని దానికి నిందే వచ్చింది అనుకుందాం, సంతోషించు, గంతులు వేయి అని దేవుడు మనకి చెప్పాడు. అప్పుడు నీకు పరలోకమందు నీ ఫలము అధికమగును. ఏదైనా పరలోకానికే. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నువ్వు తప్పుడు దారులు తొక్కవా, శ్రమ వచ్చినప్పుడు నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళావా, ఒకరికి చెప్పుకున్నా అక్కడ మౌనంగా ఉన్నాడా, ఎవరికి చెప్తున్నాడా? మౌనంగా ఉన్నాడు. మౌనంగా నువ్వు ఉండు, ఏమో ఎన్ని నిందలు వచ్చినా భరించు, కానీ నీకు భరించినంతే దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి ఎవరితో చెప్పుకోకు, ఏమా నువ్వేం చేయాలి? దేవుడితో. ఏదైనా దేవుడేనమ్మా మీకు. ఇంకా అసలు అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క ఏం లేదు. ఏ కష్టం ఉన్నా మాకు చెప్పమ్మా అని అమ్మ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, అమ్మ జ్వరం వచ్చింది, అమ్మ ఏం చేయగలుగుతుంది? ఏదో ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేస్తుంది. తగ్గకపోతే ఏం చేద్ది? హాస్పిటల్ తీసుకెళ్తుంది. హాస్పిటల్లో తగ్గకపోతే ఏం చేద్ది? దేవుడా అంటది, అంతే. ఆ మొదలకి ముందే నువ్వు దేవుడి దగ్గరికి పోయావనుకో, అసలు ఈ గొడవ అంతా ఉండదు కదా. ఇంకా అప్పుడు ఆ ట్యాబ్లెట్టే దేవుడు ఏం చేస్తాడు? శక్తిగా మార్చి నీకు జ్వరం తగ్గిస్తాడు. నువ్వు ముందు ట్యాబ్లెట్ని నమ్ముకున్నావు, దేవుడిని వదిలేసావు. ట్యాబ్లెట్ అయితే అమ్మ ట్యాబ్లెట్ మీద అంతా వచ్చేసిందా నీకు? దేవుని మీద ట్యాబ్లెట్ తగ్గనివ్వడు. అప్పుడు ఏం చేస్తావు? టెస్ట్ చేయించమన్నాడు అంటావు. వాళ్ళే ఈ వీటికి తగ్గలేదంటే నువ్వు టెస్ట్ చేయించమ్మా అంటాడు. అప్పుడు వైరస్ అంటాడు. వైరస్ ఇన్ని కర్మ ఎందుకు నీకు? ముందే దేవుని దగ్గర ఉండు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఏంటో చెప్పండి థీము? ఏ శ్రమ నీ దగ్గరికి వచ్చినా నా మంచి కొరకే. చెప్పండి గట్టిగా. ఏ శ్రమ నా దగ్గరికి వచ్చినా, అది నిందైనా అవమానమైనా నేను చేసిందైనా, ఏది నా దగ్గరికి వచ్చినా అది మంచే. ఇక్కడ ఎందుకని? ఈ భూమి మీద ఉండగానే శిక్ష పడిందేళ్ళు. నువ్వు భూమి మీద ఉండగానే శిక్ష పడిపోవాలి. ఎలా పడుతుంది అనేది వదిలేయండి, శిక్ష పడాలంతే. దేవుడు ఏమిస్తాడో నీకు అనవసరం, ముందు ఆ శిక్ష అనుభవించేయాలి. నువ్వు శిక్ష అనుభవించకుండా ఉన్నాడంటే వాడు తప్పకుండా నరకానికి వెళ్తాడని అర్థం. అది సొలొమోను. భూమి మీద ఉన్నప్పుడు శిక్ష అనుభవించాడా, వాడు పరలోకానికి దేవుడు అంగీకరిస్తున్నాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద శిక్ష పడలేదా? ఓదారంగు బట్టలు ధరించినోడికి శిక్ష పడలేదు. ఇక్కడ ఏ విధమైన కష్టం లేదు. ఆడికి సుఖంగా ఉన్నాడు. భూమి మీద ఎక్కువ సుఖమును అనుభవించితివి, అందుకని ఇక్కడ నువ్వు యాతన పడుతున్నావు అన్నాడు. అర్థమవుతుందా? భూమి మీద మనకి కష్టం వస్తే, శ్రమ వస్తే నువ్వు అక్కడ సుఖమును అనుభవిస్తావు కదా. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. కష్టం ఈ భూమి మీద నీకు కలుగుతుందంటే యువర్ రైట్ పర్సన్. అర్థమవుతుందా? మరి మీరేమనుకుంటున్నారు? కష్టం వస్తే దుఃఖదినంలో సమాప్తమగును రండి అంటుంటే ఏమ్మా ఏమాత్రం సిగ్గు లేకుండా హైదరాబాద్ అన్న వెళ్ళిపోతున్నాం, అక్కడ అయినా ఆయన చెప్పాడని. నిజమా అది? ఒక మాట చెప్పండి, టైం అవుతుందమ్మా. చెప్పండి. దుఃఖదినములు సమాప్తమగును. కొవ్వుని దూడ వలె గంతులు వేసేస్తావు. ఇవన్నీ మాటలే, దేవుని మాటలే. ఎప్పుడు ఇక్కడ నువ్వు గంతులు వేసేస్తే అక్కడ గంతులు వేయించేస్తాడు నిన్ను. ఒకడు వేసాడని చెప్తున్నాడు కదా. వారు బాబు నువ్వు ఎందుకు వచ్చావరు ఎక్కడికంటే, భూమి మీద సుఖమును ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికావు, ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించాడట, అందుకని అక్కడికి వచ్చావు అంటున్నాడు. మరి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖాన్ని అనుభవించేది, నువ్వు అక్కడికి పోతావని ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఉండాలి కదా, కామన్ సెన్స్ కదా. మరి ఆయన అంటున్నాడు దుఃఖదినములు సమాప్తం అవును అంటుంటే మరి ఏం చేయమన్నప్పుడు? సుఖంగా ఎత్తానని. అక్కడ దుఃఖదినములు సమాప్తమగునంటే దుఃఖం ఎక్కడ, సమాప్తం అక్కడనే. అర్థమవుతుందా? మాట కరెక్టే. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేద్దును. అది హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం విశ్రాంతి అది. నా కార్యములన్నీ పూర్తి చేయండి. నేను విశ్రాంతిలోనికి ప్రవేశించానో అలాగే మీరు నా అలాగే విశ్రాంతిలోనికి ప్రవేశించమంటే యేసు ప్రభు చనిపోయాడని. ఇప్పుడు నువ్వు చనిపోతున్నావా? విశ్రాంతిలోనికి ప్రవేశించటం అంతే. అది ప్రయాసపడి భారం మోయడం ఎక్కడా? ఇక్కడ. విశ్రాంతి ఎక్కడా? అక్కడ. నువ్వు రెండు ఇక్కడే అంటున్నావు. చదవమ్మా. ముగించి
విశ్రమించిన ప్రకారం అంటే సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచాడు. అలాగే నువ్వు కూడా ఇక్కడ కార్యములన్నీ కూడా శ్రమలన్నింటినీ కూడా భరించి నాలాగే విశ్రాంతిలోకి వచ్చాయి సుఖంలోకి అంటున్నాడు. సుఖం అక్కడ చనిపోయాక, లేకపోతే యేసుప్రభుకి ఇక్కడ ఉన్నగా సుఖం ఉందా? ఏసీ రూమ్లోగానే పడుకుని ఉన్నాడు ఆయన. యేసుప్రభుకి రోజు రోజు శ్రమే కదండి. పౌలు గారికి శ్రమే కదండి. పేతురు గారికి శ్రమే కదండి. అందరికీ శ్రమలే కదండి. నీకేంటంటే ఇంకొకలాగా ఉంది ఏంటి? నీకు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి 50,000 అకౌంట్లో వేయాలా? నీకు మళ్ళీ వచ్చేటప్పుడు ఏసీ టైర్లో నీకు రిజర్వేషన్ చేయించాలా, ఫ్లైట్ టికెట్ కొనాలా, అన్నీ కొని నిన్ను అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు 5 స్టార్ హోటల్లో నీకు విడిదిచ్చి నీకు వచ్చిన టీంకి అందరికీ మళ్ళీ సెపరేట్ రూములు ఇచ్చి వీడు మొత్తం ఆస్తులు అమ్ముకుని నీకు చెప్తే అక్కడికి వచ్చి నువ్వు 50,000 నీకు కానికిస్తే అప్పుడు వచ్చి నువ్వు వాక్యం చెప్తావా? చచ్చిపోవడానికా ఇదేమన్నా బ్రతకడానికండి? అలాంటి వాళ్ళేమో నీకు కావాలా? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం ఉండిపోయాం. నేను చెప్తున్నాను ఈరోజు. వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రయాసపడి భారం మోస్తున్నారా, నేను ప్రార్థన చేస్తాను రండి, అంతా సుఖంగా ఉంటుందన్న. ఇక్కడ ప్రార్థన చేసేది దేనికి? నీలో ఉన్న పాపాలు కరిగి, నీలో ఉన్న బుద్ధి పోయి, నీలో ఉండేటువంటి నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి చేసే ప్రార్థన ఇది. ఓకే, ఈరోజు బాగుండొచ్చు, నీకు ఆరోగ్యం ఉండొచ్చు, ఏమన్నా ఇవ్వచ్చు. ఏమిచ్చినా నువ్వు దేనికోసం? శ్రమ కోసమే. మళ్ళీ దేవుడు నేను సిద్ధం చేస్తాడు ఒకరోజు. అందుకని నీతిమంతులు ఎదుర్కోబోయే కష్టాలు, శ్రమలు మహా గొప్ప వరాలవి మనకి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ కూడా శ్రమే మా ఆయుధం, శ్రమే మా బలం, సాహసమే మా ఊపిరి అనండి. అలా మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు బాగానే ఉంది, తెల్లారేసరికి ఏమెత్తాడో, ఎవరు వస్తారో మన దగ్గరికి అని చూస్తూ ఉండాలి. మీరు చూస్తూ ఉంటే అప్పుడు అనుశ్రీ ఏదోటి అంటది. అప్పుడు అన్న తర్వాత ఓహో చెల్లి ఇంత మాట అందా అనుకుని నేనేం చేస్తాను, అనుశ్రీ మిషన్ ఒకేసారి కాలిపోవాలి అనకుండా ఏమంటాను, ఓహో చెల్లి ద్వారా నాకు ఈ పాప పరిహారము ప్రాయశ్చిత్తం పెట్టాడనమాట అనుకుంటాను. అప్పుడు వెంటనే ఆ బిడ్డను క్షమించు ప్రభా, క్షమించు, ఆవిడకి ఏమీ లేకుండా 2 మిషన్లు కొనేలా చెయ్యి అంటాను అనమాట అని ప్రార్థన చేస్తాను. అదే ఎదగలేదనుకోండి, నేనే ప్రతివ్రతరైతే ఈ ఆహారం అంతా కాయగూరలు అయిపోవును గాక అన్నట్టు మొత్తం కథ అంతా మారిపోద్ది అనమాట పరిస్థితి. కాబట్టి అలా ఎదగలేని వాళ్ళు దెబ్బలాటకి వెళ్ళండి, ఎదిగిన వాళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్ళండి. మళ్ళీ చెప్పండి, కొటేషన్ బాగుంది. ఎదిగిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోండి. దేవుని దగ్గర ఇక్కడేం మౌనంగా ఉండాలి మీరు, అక్కడ దేవుని దగ్గర మొదలెట్టాలి. అదే ఎదగలేని వాళ్ళు వచ్చేయండి ఇదిలోకి. ఎదగనేలు వాళ్ళు అందరిది ఇదే మీ ఇష్టమే. ఇంకా మీకు సాయంత్రం దాకా బూస్ట్ ఏమన్నా అరేంజ్ చేయమంటే అరేంజ్ చేస్తాం చర్చి తరపున. చక్కగా సాయంత్రం వరకు అంతా ఓపుకున్నంత వరకు దెబ్బలాడిన తర్వాత మరి సంఘ పెద్దలకు కౌరు పెట్టండి. మేమందరం వచ్చి నిన్ను సత్కరించి చక్కటి వీరరత్న ఈహెచ్హెచ్ రత్న అని బిరుదులిచ్చి సత్కరిస్తాం. క్రిస్మస్కి ప్రత్యేకమైన సాలువ కూడా కప్పుతాం. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పలేదు. ఎదిగిన వాడు లోపలికి వెళ్ళండి, ఎదగిన వాడు బయటికి రండి. ఈరోజు పాఠం ఇది. ఇంతకు ఎదిగారా? ఎదిగితే ఏం చేయాలి? వీధిలో కాము, దేవుని దగ్గర ఆర్తనాదం. ఇది నా మంచికి ఇంకా కొంచెం పెట్టు ప్రభా, ఇంకా కొంచెం ఓపిక ఉంది. చూడు, చాలామంది మూట ఎత్తుకున్నప్పుడు, ఏదన్నా ఎత్తుకున్నప్పుడు ఇంకోటి అంటూ ఉంటారు. భరించగలిగే వాళ్ళకి తెలుస్తుంది కదా కెపాసిటీ. అలాగ మీరు కొంచెం పెట్టుతండి పర్లేదు, నాకేం పెద్దగా ఏం ప్రభావం చూపించలేదంటే అప్పుడు ప్రభావం చూపించేది పెడతాడు. వీళ్ళకి ఈదులో వాళ్ళు పెడితే వీడికి ఇబ్బంది రావట్లేదు అనమాట అని ఇంట్లో పెడతాడు. అప్పుడు ఇంట్లో మరి ఎక్కడికి వెళ్తావు? అలా ఉంటుందన్నమాట శ్రమ. ఇంతకీ శ్రమకు ఓకేనా తల్లి? శ్రమకి కృంగిపోకండి. మీ అంత ధన్యులు ఇంకొకళ్ళు లేడు. ఆ శ్రమను వదిలించుకోవడానికి అక్కడికి పరిగెట్టకండి. శ్రమే మహావరం. నీ ఇంటికి శ్రమ వచ్చిన రోజునే నువ్వేంటో తెలుస్తుంది. శ్రమకి తట్టుకోలేని రోజున
నువ్వు అప్పుడు ఓడిపోతున్నావని అర్థం. కాబట్టి నాకైనా నీకైనా పరిహారం ఉండాలి, ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం జరిగితే నిర్దోషి అవుతావు, ప్రాయశ్చిత్తం లేకపోతే దోషిగా దేవుని ఎదుట నిలవబడతావు. కాబట్టి నువ్వు దోషిగా నిలబడాలనుకుంటున్నావా, నిర్దోషిగా నిలబడాలనుకుంటున్నావా? నిర్దోషి అవ్వాలనుకుంటే ప్రాయశ్చిత్తం జరగాలి, దోషిగా నిలబడాలనుకుంటే సుఖంగా బ్రతకాలి. నీకు సుఖం కావాలో శ్రమ కావాలో ఇప్పుడే తెలుసుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. శ్రమలు, నిందలు, అవమానాలతో మనుషులు నాయన తొట్టిల్లుతూ ఉన్నారు, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వేదన భరించలేకపోతున్నారు. ఎన్ని మాటలు, అనకూడని మాటలు, అనరాని మాటలు, అన్యాయమైన మాటలు ప్రభువా, ఒకరినొకరు దూషించుకుని వేదన చెందుతూ ప్రభువా, భయంకరమైనటువంటి నాయన ఘోష తండ్రి ఈ లోకంలో నాయన గ్రామంలో జరుగుతుంది తండ్రి. నాయన నిందను భరించలేనివాడు, అవమానాలను భరించలేనివాడు, శ్రమను నాయన శ్రమల గుండా నీ రాజ్యానికి రాలేనటువంటి వాడు నీ బిడ్డ కానే కాదు. కాబట్టి ప్రభువా, మమ్మలను శక్తివంతులుగా మార్చండి. అనేకమైన కుటుంబాలు రోధిస్తున్నాయి, అనేకమైన కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి, అనేకమైన కుటుంబాలు నిందల భారంతో భరించలేని స్థితిలో ఉన్నారు నాయన. వారందరికీ విడుదల దయచేయండి. నీ మాటల ద్వారా ఆదరించబడి తండ్రి నీ ఎదుట ప్రభువా సాగిలపడి ఏడవడానికి కృప చూపించమని, ఇక్కడున్న వారందరినీ బలపరచమని నాయన, సిద్ధపరచమని నాయన, పై సుఖాన్ని ఇచ్చేవి, పై సంతోషాన్ని నింపేవి, పై మాటలు చెప్పి మనుషులను మోసపుచ్చేటువంటి బోధలు లేకుండా శ్రమను జయించుటకు, శ్రమను ఓర్చుకున్నటకు శక్తి కలిగినటువంటి సంఘంగా ఈ సంఘాన్ని నిలవబెట్టమని వేడుకుంటున్నాను. నీ యొక్క అమూల్యమైన నీ దక్షిణ హస్తాన్ని మాపై ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.